श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सच्छिष्यसेवधिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये धीविदीप्तये यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्युदयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। జయ శ్రీమన్నారాయణ. నిన్న అష్టశ్లోకిని మనం ఆరంభించుకున్నాం. దాంట్లో ఒకసారి సూక్ష్మంగా మళ్ళీ పై శ్లోకాన్ని ఒకటి రెండు శ్లోకాలను ఒకసారి అందరం కలిసి చదువుదాం. ముందు ప్రార్థనా శ్లోకం అందరం కలిసి చదువుదాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్స అంగసుత శ్రీమాన్ మేస్తు భూయసే అకారార్థో విష్ణుః జగదయ రక్షా ప్రళయకృత్ మకారార్థో జీవః తదుపకరణం వైష్ణవమిదం ఉకారోనన్యార్హం నియమయతి సంబంధమనయోః త్రైసారస్యాత్మా ప్రణవ ఇవమర్థం సమదిశత్ మంత్రబ్రహ్మణి మధ్యమేన నమసా పుంసస్వరూపం గతిః గమ్యం శిక్షితమీక్షితేన పురతః పశ్చాదపి స్థానతః స్వాతంత్ర్యం నిజరక్షణం సముచిత వృత్తిశ్చ నాన్యోజిత తస్యైవేతి హరేర్వివిచ్య కథితం స్వస్యాపినార్హం తతః. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. మంత్రాణం పరమో మంత్ర గుహ్యానాం గుహ్యముత్తమం అని మన శాస్త్రం చెప్తుంది. మంత్రాలన్నింటిలోకి గొప్ప మంత్రం ఏది? మంత్రాణం పరమో మంత్ర. లోకంలో చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నింటిలోకి పరమ మంత్రమైనది ఏది? గుహ్యానాం గుహ్యముత్తమం. దాస తగిన వాటన్నిటిలోకి ఇంకా గొప్ప దాస తగిన మంత్రం ఏది అని మనకి పవిత్రంచ పవిత్రాణం. లోకంలో అన్ని మంత్రాలు మనిషిని జపిస్తే పవిత్రం చేస్తే, అలాంటి మంత్రాలను కూడా పవిత్రం చేసే మంత్రం ఏది? మూల మంత్ర సనాతన అని, సనాతనమైనది, ఎప్పటి నుంచో మనకు అందేది మూల మంత్రం అంటారు. ఈ అష్టాక్షరి మంత్రాన్ని సామాన్యమైన మంత్రం కాదు మనం ఇప్పుడు చదువుకునేది. ఎలాంటి మంత్రం చదువుకుంటున్నాం మనం ఇప్పుడు? మంత్రార్థాన్ని మంత్రరాజం అంటారు. మంత్రాలకే రాజు అంటారు. అష్టాక్షరి మంత్రం 8 అక్షరాలు ఉంటుంది కదా ఈ మంత్రం. ఈ అన్ని మంత్రాలకి రాజు. ఈ మంత్రాన్ని కన్నా మించింది ఇంకోటి లేనే లేదనమాట. నాస్తి చాష్టాక్షరాత్పర అని చెప్తుంది శాస్త్రం. అష్టాక్షరి మంత్రంతో సమానమైంది లేదు అని వేదం చెప్తాను. అని చూడండి ఎంత గొప్ప మంత్రము అంటే మనకి యచ్చాన్యదపి వాంగ్మయం. ఈ అష్టాక్షరి మంత్రం గురించి ఇంకా ఏది చెప్పడానికి, అన్ని వాంగ్మయాలు దీంట్లోనే ఉన్నాయట. దీన్ని ఒక్కటి తెలిస్తే చాలు. మనకి వేద శాస్త్రం చెప్తుంది ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అని. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలియాలి. ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయా? పుస్తకం తెలిస్తే పెన్ను తెలియదు, పెన్ను తెలిస్తే సైకిల్ తెలియదు. ఇలా పరస్పరం వ్యత్యాసమైనవి కదా ఇవన్నీ. కానీ ఒక్కటి తెలిస్తే, ఏది తెలిస్తే అన్ని తెలుస్తాయి. దాన్ని తెలుసుకోమని మహర్షులు చెప్తారు మనకి పెద్దలు. ఏం తెలియాలి అంటే ఒక మట్టి మనకి తెలిసింది అనుకోండి, మట్టితో తయారు చేసే కుండలు తెలుస్తాయి, పెంకులు తెలుస్తాయి, తర్వాత ఏమో మట్టితో తయారు చేసే జాడీలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి మనకి. అలాగే ఒక బంగారాన్ని మనం తెలుసుకుంటే బంగారంతో తయారయ్యే కమ్మీలు కానీ, చెవులకు పెట్టుకునే చేతులకు వేసుకునే ఉంగరాలు కానీ, తర్వాత గాజులు కానీ, ఆభరణాలు కానీ అన్నీ తెలుస్తాయి ఒక బంగారం తెలిస్తే కదా. అయితే బంగారంతో సంబంధించిన వస్తువులే మనకి తెలుస్తాయి. మట్టితో తయారు చేసిన వస్తువులు బంగారం తెలిస్తే తెలియవు. తెలుస్తాయా కదా. కానీ ఒక్కటి తెలిస్తే అన్ని తెలియాలంటే ఎవరు తెలియాలి అంటే పరమాత్మ తెలియాలి. ఒక్క పరమాత్మ మనకి తెలిసాడంటే ప్రపంచం అంతా తెలుస్తుంది. అవునా కదా. పరమాత్మ అందరినీ పుట్టించినవాడు, అందరినీ సంరక్షించేవాడు. ఆయన ఒక్కడి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆయన ఏమేం చేస్తాడో మనకి తెలుస్తాయండి. ఎన్నెన్ని చేస్తాడో మనకి తెలుస్తాయండి. ఆయన సృష్టిలో ఉన్నటువంటి
పుట్ట అన్నిటి గురించి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందులో ఒక్క పరమాత్మ గురించి మనం తెలుసుకుంటే చాలు. అలాంటి పరమాత్మ దేంట్లో తెలియబడతాడు పరమాత్మ? దేన్ని తెలుస్తాడు పరమాత్మ? దేన్ని తెలుస్తాడు? పరమాత్మ నీకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? దైవాధీనం జగత్ సర్వం. పరమాత్మ ఆధీనంలో దైవం ఉందటండి. ఈ జగత్ అంతా ఉందటండి పరమాత్మ ఆధీనంలో. అంటే పరమాత్మ సంకల్పించి ఈ లోకాలన్నీ, అండాలు, బ్రహ్మాండాలన్నీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు పరమాత్మ. మరి ఆ పరమాత్మ ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మంత్రాధీనంతో దైవతం. ఆ దైవం మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు. చూడండి, లోకాలన్నీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మరి ఆయన ఎవరి ఆధీనంలోకి వచ్చాడు? మంత్రం ఆధీనంలోకి వచ్చాడు. అంటే చిన్న మంత్రం చేత ఆయన చెప్పబడతాడు. కృష్ణ అంటే తెలిసిపోతాడు, నారాయణ అంటే పిలువబడతాడు. అన్నిట్లోకి ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం అండి, నారాయణ మంత్రం. అందువల్ల ఒక్క ఈయన గురించి తెలిస్తే చాలా అన్నీ తెలిసినట్టే మనకి. అందువల్ల చూడండి, లోకాలన్నీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఏం చెప్తే ఏది అవ్వాలంటే అది అవుతూ ఉంటుంది. అలాంటి దైవం మంత్రం యొక్క ఆధీనం అయిపోయాడు. మంత్రాధీనంతో దైవతం. మరి ఆ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది? తన్మంత్రం బ్రాహ్మణాధీనం అంటారు. ఆ మంత్రం ఆచార్యుని యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుకే నీకు భగవంతుడు కావాలి అనుకుంటే కేవలం భగవంతుడి దగ్గరికి నువ్వు పోవడానికి వీల్లేదు. ఆ మంత్రాన్ని మనం పొందాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్తే మనకి పరమాత్మను అందించే మంత్రాన్ని మనకు అనుగ్రహిస్తారట. అటువంటి గొప్ప మంత్రం. ఈ శ్లోకం రాసుకోండి, చాలా గొప్ప మంత్రం ఇది. ఏదంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఇందాక మీకు చెప్పాను చూడండి, గుహ్యానాం గుహ్యముత్తమం పవిత్రంచ పవిత్రాణం మూలమంత్ర సనాతన అని మనకి శాస్త్రం చెప్తుంది. మంత్రాణం పరమో మంత్ర. ఏమిటి ఫస్ట్లేను? మంత్రాణం పరమో మంత్ర. అన్ని మంత్రాల్లోకి చాలా గొప్ప మంత్రం అంట నారాయణ మంత్రం. ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి తెలిస్తేనే కదండి ఎవరైనా ఆశ్రయించేది. అబ్బా, ఇంత గొప్ప మంత్రమా ఇది, ఇలాంటి దాన్నా నేను పొందకుండా ఉన్నాను అని మనకి తెలియాలి కదా. ఒక దాని వైభవం తెలిస్తే దాని ముందు ప్రవృత్తి కలుగుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఆ రోడ్డు మీద వెళ్ళే పిల్లవాడిని చూసి ఇదిగో ఆ పిల్లవాడిని వెళ్ళి ఎత్తుకుంటుంది ఎవడన్నా. అదే వాడు మీ అబ్బాయి అయితే ఎత్తుకుంటాం. అంటే సంబంధ జ్ఞానం తెలిస్తే వాడి మీద ప్రవృత్తి కలుగుతుంది, వాడిని ఎత్తుకోవాలనిపిస్తుంది, వాడికి చాక్లెట్లు కొనిపెట్టాలనిపిస్తుంది, ఏదైనా ఇంటికి. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు, నేను అవగిల స్వామి వారు తెలుసునండి ఎవరికన్నా. అదే స్వామివారి శిష్యుడికి తెలుసు కనుక ఆయన మా ఇంటికి రండి, మా ఇంటి. అదే వారి సంబంధం మాకు లేకపోతే ఎవరు పిలుస్తారా? ఎవరు పిలవరు కదా. అంటే ఒక సంబంధ జ్ఞానం వల్ల లోకంలో ప్రవృత్తి కలుగుతుంది ప్రతివాడికి. వీళ్ళని పిలుద్దాం, వీళ్ళకి ఏదైనా పెడదాం అంటే వీడు మనవాడు. చూడండి, కొడుకు పెట్టుకుంటే మనవాళ్ళు అండి రెండు అంటాం. అదే గడ్డమో టోపీనో పెట్టుకుని అమ్మ ముస్లిం రా మన ఇంటికి పిలిచినా రాళ్ళే మనకి ఎందుకు అనుకుంటాం. వాడి మీద మనం ద్వేషం చెయ్యం. అంటే సంబంధం వల్ల తెలుస్తుంది మనకి. ఏంటో సార్, మంత్రాణం పరమో మంత్ర. అలాగే మంత్రం యొక్క సంబంధం కూడా మనకి తెలియాలి. అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం అంటే ఇది. మంత్రాణం పరమో మంత్ర గుహ్యానాం గుహ్యముత్తమం. దాచతగిన వాటిల్లో చాలా దాచతగిందిటండి. గుహ్యం అంటారు కదా, రహస్యం వేరు మరి గుహ్యం వేరు కదా. గుహ్యం అంటే దాచతగినది. అలాంటి వాటిల్లో చాలా గుహ్యమైనది అండి. అయితే ఎవరి దగ్గర దాచాలి? భక్తులకి ఆచార్యులు ఇస్తారు. కానీ భగవంతుడు అంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఈ మంత్రాన్ని చెప్పకూడదు, ఈ మంత్రార్థాన్ని వాడికి వినిపించకూడదు. మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు కదండి, చెప్పాడు కదా, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ తదాచన అంటూ పరమాత్మ చెప్పాడు. ఇదిగో భక్తుడు కాని వాడికి చెప్పకు, తపస్సుకు అధికారం లేని వాడికి చెప్పకు. తపస్సు అంటే గడ్డాలు పెంచుకొని అరణ్యంలో కూర్చోవడం అని కదా అర్థం. తప ఆలోచనే అని సంస్కృతంలో చెప్తారు మనకి. అంటే భగవంతుని గురించి చింతన చేసేవాడికే చెప్పాలి తప్ప మిగతా వాళ్ళకి మంత్రాలు చెప్పకూడదు, దాని అర్థం చెప్పకూడదు. ఎవడన్నా ఆసక్తి అయ్యా నాకు చెప్పండి. ఇప్పుడు చూడండి, మేము ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, నేను కావాలని మీ అందరికి మంత్రార్థం చెప్తా కూర్చోండి అన్నా. మీరంతా ఆసక్తితో వచ్చారు, స్వామీజీ మాకు చెప్పరా మంత్రార్థం అన్నారు. అన్న తర్వాత మీకు ప్రవృత్తి కలిగిందా లేదు? దీని మీద వినాలి అనిపించింది, నేర్చుకోవాలనిపించింది. అందువల్ల ఎవరికైనా వాడంతా వాడు అడిగితే ఉండేటటువంటి శ్రద్ధ వేరు. వాడు అడగకుండా మనం కూర్చోబెట్టామనుకోండి, ఏమవుతుంది? వాడి ప్రవృత్తి కలగదు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆడు చూస్తాడు, వీడు చూస్తాడు, దిక్కులు చూస్తాడు. వాడికే శ్రద్ధ కలిగినాడు, దాని మీద ఎక్కువ శ్రద్ధ చక్కగా వినాలనే కోరిక వాడికి కలుగుతుంది అనమాట. అందువల్ల చాలా దాచదగింది. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర తపస్సుకు అధికారం లేని వాడికి కానీ భక్తుడి కాని వాడికి కానీ మంత్రాన్ని చెప్పకూడదు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ తదాచన. ఇంకో మాట చెప్పాడు పరమాత్మ కృష్ణుడు, అసూయ కలవాడికి చెప్పకు అన్నాడు. ఎవరికి చెప్పద్దన్నారు? అసూయ. అసూయ అంటే అర్థం ఏంటి? గుణేషు దోషారోపణం అసూయ అంటారు. ఎవరిలోనూ మంచి గుణాలు ఉన్నాయనుకోండి, అబ్బాయి చూడరా ఎంత మంచివాడు, మంచివాడు ఏంటి వాడు చూసి ఎలాంటి పనులు చేస్తాడు అని
మంచి వాళ్ళు కూడా చెడ్డ ఆలోచన చెప్తారు. చూడండి, ఎవరన్నా బాగా సంపాదించాడు అనుకోండి, వాడు చూడరా ఎంత మంచిగా సంపాదించాడు అంటే, నా మొహం అందరిని ఎత్తుని చేయబెట్టి సంపాదించింది, అది మాకు తెలియదు ఏంటి అంటుంటారు. చూడండి లోకంలో. అందువల్ల గుణేషు దోషారోపణం అసూయ అంటారు. మంచి దగ్గర చూస్తే దాంట్లో దోషాన్ని ఎత్తేటువంటి వాళ్ళు అనమాట. ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తారు. అంటే మంచి వాళ్ళకి, పరమాత్మ మీద ఆసక్తి కలిగిన వారికి, దాన్ని వినాలనే కోరిక కలిగిన వాళ్ళకి తప్ప అందరికీ ఈ మంత్రం చెప్పకూడదు అని గీతలో స్వామి చెప్పాడు. అందువల్ల అటువంటి పవిత్రమైనటువంటి మంత్రాన్ని మనం తెలుసుకుంటున్నాం. గుహ్యానాం గుహ్యముత్తమం, దాచదగిన వాటిల్లో అన్నింటిలోకి చాలా ఉత్తమమైనటువంటిదిట ఈ నారాయణ మంత్రం. పవిత్రం చ పవిత్రాణం, పవిత్రం చేసేటటువంటి లోకంలో గంగ, యమున, సరస్వతి ఇలాంటి ఓళ్ళను ఉన్నాయి కదా, నదులు మన పవిత్రం చేస్తే మునిగిన వాడి పాపం పోతుందంటారు. ఎక్కడికి పోతుంది? ఆ నదులు భరిస్తాయి. అలాగే మంత్రాలు కొన్ని మనం చదివాం అనుకోండి, అంటే ఇప్పుడు చాలా మంత్రాలు ఉన్నాయండి. మంత్రంగల్ తాన్ అనేకంగల్ అంటారు మన ఆచార్యులు. మంత్రాలు చాలా ఉన్నాయి, గోల్డెన్ ఉన్నాయి మంత్రాలు. మీకు తెలిసినా తెలియదు. మంత్రాల్లో మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీకు గాయత్రి మంత్రం తెలుసు, అలాగే వాసుదేవ మంత్రం తెలుసు, విష్ణు మంత్రం తెలుసును. అయితే మీకు తెలియని మంత్రం ఇంకోటి ఉంది, చెప్పమంటారా? కర్ణపిశాచి మంత్రం తెలుసు మీకు? ఇలాంటి మంత్రాలు ఉన్నాయండి. అంటే వాడు ఆ కర్ణపిశాచి మంత్రాన్ని జపం చేస్తే ఆ పిశాచి చెవి దగ్గరే ఉంటుందండి. ఉండి వీడికి ఎవడన్నా వచ్చాడనుకోండి, వాడికి చెప్పేస్తుంది, ఇంకో వీడి ఇంటికి వచ్చాడు, వీడు ఎలాంటి వాడు, వీడని మొత్తం చెప్పేస్తుందండి వివరాలు. అయితే ఆ కర్ణపిశాచి జపం చేస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ కర్ణాన్ని అది తినేస్తుందండి, చెవిని తినేస్తుంది. అంటే మనిషి పోతాడు. అయితే దానికి తగ్గ అనుష్ఠానం ఉండాలంటే చాలా కష్టం. లోకంలో మిగతా మంత్రాలు జపం చేయడం వల్ల వాటి యొక్క స్థితిని తట్టుకోలేక వాడే పతనం అవుతాడు. కానీ నారాయణ మంత్రం అలాంటిది కాదు. నువ్వు చెప్పేటప్పుడు ఒకవేళ కనుక తేడా చెప్పినా, అటు ఇటు ఇటుదొట్టు చెప్పినా దోషం లేదు. అలాంటి గొప్ప మంత్రం. చూడండి, మంత్రం చేసేటప్పుడు ఏ రకంగా మనం దాన్ని చెప్పడంలో ఒకవేళ దోషం వచ్చినా ఇబ్బంది లేదనమాట. అంటే ఈ మంత్రం చదువుకోవడమే కదా, దీని అర్థాన్ని మనం చేసినా చాలు మంచి శక్తి వస్తుంది. గుహ్యానాం గుహ్యముత్తమం, పవిత్రం చ పవిత్రాణం, పవిత్రం చేసే వాటిని కూడా పవిత్రం చేసేదిట ఈ అష్టాక్షరి మంత్రం. మూల మంత్ర సనాతన అంటారు. 4వ లైన్ ఏమంటారు? మూల మంత్రం. మూల మంత్రం అంటే ఏ మూల ఉందని కాదు అర్థం. మూల అంటే లోకానికి అన్నిటికీ కారణమైనది ఈ మంత్రం అంటారు. మూల మంత్ర సనాతన. 4 లైన్లు వచ్చేసినాయా? చదవండి ఒకసారి. మంత్రాణాం పరమో మంత్ర, గుహ్యానాం గుహ్యముత్తమం, పవిత్రం చ పవిత్రాణాం, మూల మంత్ర సనాతన అన్నమాట. అలాంటి గొప్ప మంత్రం ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం. అందుకే ఈ మంత్రాన్ని కేవలం మంత్రం జపం చేస్తే మనకి కొంత శక్తి వస్తుంది, అర్ధశక్తి చేత. కానీ దాని అర్థాన్ని కూడా మననం చేసాం అనుకోండి, ఆ అర్థం చేత మనకి ఇంకా ప్రావీణ్యం, దాని మీద ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే మన పూర్వాచార్యులు ఏం చెప్తారంటే, పూర్వాచార్యர்கள் இதில் அர்த்தம் அறிவதற்கு முன்பு தங்களை பிறந்தார்களாக நினைத்திரார்கள். ఈ అర్ధజ్ఞానాన్ని తెలుసుకోకముందు వాళ్ళు మేము పుట్టిన వాళ్ళం కాదనుకున్నట్టండి. ఈ అర్ధజ్ఞానం తెలిసిన తర్వాత మేము పుట్టిన వాళ్ళు అయ్యాం. ఆ తర్వాతే వాళ్ళు దీన్ని మర్చిపోలేదండి, దాన్ని అలా గుర్తుపెట్టుకున్నట్ట. దీన్ని కాకుండా ఇంకో కార్యక్రమమే వాళ్ళకి లేదు. ఇత్త యోజియ వేరున్నాళ్ళు కాలక్షేపం పన్ని అరియారగళ్ళు అంటారు మన వాళ్ళు ఆచార్యులు అనమాట, పిల్లలోకాచార్య స్వామి. ఈ అష్టాక్షరి మంత్రార్థాన్ని తప్ప ఇంకో దాన్ని భావించేవారు కదట. అలాంటి ఉత్తమమైనటువంటి అర్థం మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. సామాన్యమైనది కాదు చదువుకునేది. ఏదో వ్యర్థం కోసమో కాలక్షేపం కోసమో మనం ఇక్కడ కూర్చోవట్లేదు. మన తండ్రి లోకాలన్నింటినీ సృజించి మనందరినీ అనుగ్రహించినటువంటి ఆ భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం. ఆ భగవంతుడికి మనకి ఉండేటువంటి ఆయన ఏ రకంగా మనని రక్షిస్తాడో చెప్పేటువంటి మంత్రం అష్టాక్షరి మంత్రం. అటువంటి ఆ పరమాత్మను పొందించే మంత్రం అన్నమాట. అటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఒకసారి దాని మంత్రార్థాన్ని మనం చదువుకుంటూ, ఓం నమః నారాయణాయ అని 3 పదాలు ఉన్నాయి. ఓం అంటే స్వస్వరూపాన్ని చెప్తుంది అని చెప్పాను నిన్న, నేనెవరు అని చెప్తుంది. అలాగే నమః అంటే ఉపాయ స్వరూపాన్ని చెప్తుంది, అంటే మనకి పరమాత్మ ఉపాయం ఎలా పొందాలి, పరమాత్మని పొందాలో ఉపాయాన్ని చెప్తుంది అది. అలాగే నారాయణాయ ఫలస్వరూపాన్ని చెప్తుంది, అంటే స్వరూప ఉపాయ పురుషార్థాలు ఈ మూడింటిని చెప్తుంది. ఏమేమి చెప్తుంది? స్వరూప ఉపాయ పురుషార్థాలు అన్నమాట. అంటే ఈ 3 తప్ప ఇంకోటి ఏమీ లేదు, మనకి అవసరం లేదు. మోక్షువైన వాడు, తరించాలనుకునేవాడు జ్ఞానత్రయం ఉపాధేయం, ఈ 3 జ్ఞానాలు కావాలి వాడికి. ఏదన్యతో నటించిన ఇంకేమీ వాడికి అవసరం లేదట. అటువంటి గొప్పది ఈ మంత్రార్థాన్ని. నిన్న ఓంకారం గురించి మనం తెలుసుకున్నాం. ఓంకారంలో ఆ ఊ మా ఉన్నాయని, ఆ అంటే భగవంతుడు నారాయణుడని,
ఆయన మొట్టమొదటి పేరు భగవతో నారాయణస్య ప్రథమా విధానం అని మన పెద్దలు చెప్తారు. నారాయణుడి యొక్క మొట్టమొదటి పేరు ఆ అని పేరుట. ఆయనకి పేరు విష్ణువు అని అర్థంట. ఆ అంటే ఆయన ఈ లోకాలన్నింటినీ సృష్టించి స్థితి కారకుడు, లయకారకుడు అన్నీ తానే అవుతున్నాడని, అలాంటి ఆ స్వామికి చెందినవాడు మకారం చేత తెలియబడతాడు. మా అంటే జీవుడు అని అర్థం. సకల జీవులకి పేరు మా అంటే జ్ఞానవాచి, జ్ఞానం కలవాడు కనుక భగవాన్ జీవులందరూ మా అని పిలువబడతారని నిన్న మీకు చెప్పాం. అటువంటి మకారానికి చెందినటువంటి జీవుడు అంటే మనందరం ఆ పరమాత్మకే చెందిన వాళ్ళమని నిశ్చయార్థాన్ని చెప్తుంది ఉకారం అనేది. మనందరం ఆయనకే చెందిన వాళ్ళం అని ఊ చెప్తుంది అని నిన్నటి రోజున ఆ ఊ మా గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఓంకారాన్ని పూర్తయిన తర్వాత నమఃపదం దగ్గరికి వచ్చాం. నమఃపదం ఎలాంటిది అంటే ఓంకి నారాయణాయికి మధ్యలో నమఃపదం ఉంది. తన్ని తాను చూచుకుంటూ ఓంకారాన్ని చూస్తూ నారాయణ పదాన్ని చూస్తుందట. అంటే ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః అని చూస్తుందట. కాకాక్షి న్యాయం అని కాకి ఎలా అయితే ఒక గుడ్డుతో ఇటు అటు చూసి తన్ని తాను చూసుకుంటుందో అలా కాకాక్షి న్యాయం వలె ఈ నమఃపదం ముందు పదాన్ని యువతల పదాన్ని తన్ని కూడా శోధిస్తుంది. అంటే ఒకవేళ ఆమె దోషాలు ఉంటే పోగొడుతుంది. ఓంకారం అంటే మన స్వరూపాన్ని చెప్తుందన్నాం కదా. ఓం నమః అనుకుంటే ఒకవేళ కనుక జీవుడిలో ఏదైనా దోషం వస్తే, నేను స్వతంత్రుని అనే భావం కనుక వీడికి వస్తే అలాంటి స్వతంత్రాన్ని కట్ చేసి నైనా నువ్వు వాడికే చెందినవాడివి అని చెప్తుంది ఈ నమఃపదం ఓంతో చేరిస్తే. నమో నమః చేరిస్తే మనకి నాకు రక్షకుడిని కాదు, నేను ఆయనకే చెందిన వాడిని నామపదం చెప్తుంది. ఒకవేళ దాంట్లో ఉపాయంలో కనుక ఏమైనా దోషం వస్తే, నేను పరమాత్మను ఆశ్రయించడానికి అంటే నమస్పదం అంటే ఉపాయం అని చెప్పాం కదా, దేవుని పొందడానికి ఇతరమైన ఉపాయం అనుకుంటే దాన్ని ఖండిస్తుంది నామపదం. నారాయణ పదం ఏం చేస్తుంది? నారాయణ పదం ఫలస్వరూపం చెప్పాం. ఆ ఫలంలో దోషం ఉంటే కనుక పోగొడుతుంది నామపదం. ఫలంలో దోషం ఉంటే ఏం చెప్పాం మీకు నిన్న? నాకు బాగా చెప్పాను. ఈ దేవుణ్ణి అర్చించిన ఫలం నాకు, దేవుణ్ణి నేను ఆరాధించే కనుక అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉందో, ఇలాంటిది మనం పొందొద్దు. అంటే ఆనందాన్ని నువ్వు పొందేవాడివి కాదు, ఆయన పొందేవాడు కనుక దాంట్లో కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని నువ్వు పొందడానికి వీల్లేదు. నీకు అర్థమైందా? ఓంకారం చేత నమఃపదం పెడితేనేమో ఓంకారం చేత స్వస్వరూపం తెలుస్తుందన్నాం కదా. ఒకవేళ నీ స్వరూపం ఏంటి? దాసభూత స్వతస్సర్వేహి, మనందరం దాసులం, ఎప్పటి నుంచో దాసులం. నా అన్యథా లక్షణం బంధే మోక్షే తథైవచ అని శాస్త్రం చెప్తుంది. ఈ లోకంలో ఉన్నా మనం దాసులమే, పైకి వెళ్ళినా దాసులమే. అయితే పైకి వెళ్ళిన తర్వాత అండి మనం కాళ్ళ మీద కాలేసి కూర్చుని నారాయణ మన కాళ్ళ కింద కూర్చోవచ్చాయండి కాదు, అక్కడ కూడా మనం దాసులమే. ఎప్పుడు మనం దాసులమే పరమాత్మకి. అందువల్ల ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దాసులమే, అక్కడ దాసులమే. దాసభూత స్వతస్సర్వేహి ఆత్మాన పరమాత్మన అని మనకి శాస్త్రం చెప్తుంది. బంధే మోక్షే తథైవచ అని. ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇద్దరికి పరమాత్మకి మనకి ఉండే లక్షణం అదే. ఆయన స్వామి, మనం దాసులు అన్నమాట, సొత్తు, ఆయనకి చెందిన వాళ్ళం. ఇది మనకి చెప్తుంది. అందువల్ల ఇలాగా మనకి నమఃపదం ఓంకారంలో ఉన్న ఓంకారం ద్వారా తెలియబడేది మనం ఆయనకి చెందిన వాళ్ళం అనే దోషంలో, అంటే ఒకవేళ దోషం కనుక మనం భావిస్తే దాన్ని పోగొడుతుందని. ఉపాయ స్వరూపం అంటే నమఃపదం, దాంట్లో ఒకవేళ దోషం ఉంటే దాన్ని పోగొడుతుంది. అంటే ఉపాయం అంటే మీకు తెలుసునా? ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే కారులో వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, ఎడ్ల బండి మీద వెళ్ళొచ్చు, ఇక పోనివారు కానీ ఎడ్ల బళ్ళు దేని మీదనే వెళ్ళొచ్చు. కానీ పరమాత్మను పొందడానికి కూడా ఉపాయాలు బోళ్ళని ఉన్నాయి. అంటే కర్మ, జ్ఞాన, భక్తి, యజ్ఞ, యాగాలు బోళ్ళని ఉన్నాయి కదా, అవన్నీ కర్మలోనే వస్తాయి అనుకోండి. ఇవి ఉపాయంగా పట్టుకునే వాళ్ళని ఏమైనా అనిపించిందా నీకు? ఇది తప్పు. అంటే నీకు పరమాత్మ పొందడానికి ఉపాయం ఆయనే ఉపాయం తప్ప మనకి ఇంకోటి ఉపాయం కాదు. అంటే మనకి వేదం ఏం చెప్తుందంటే పరమాత్మను పొందడానికి కొన్ని చెప్పాయి. యజ్ఞదాన తపస్కర్మాన త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినామని. యజ్ఞము, దానము, తపస్సు ఉన్నాయి కదండి, ఇవి మానకండి, ఇవి చెయ్యండి. ఇవి చేస్తే కనుక మీరు తరిస్తారు, మీరు బాగుపడతారు, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది మీరు ఆయన పొందగలుగుతారు. అయితే కేవలం ఇంత మాత్రమే కాదండి, ఇవి చేసేసా కనుక నాకు పరమాత్మ లభిస్తాడు అనుకుంటే కాదట, ఆయన అనుకోవాలట వీళ్ళందరికీ నేను కనపడాలి అని. చూడండి, లోకంలో చాలా మంది ఒక అబ్బాయిని ప్రేమించవచ్చు, లేదా ఒక అమ్మాయిని వాడు ప్రేమించవచ్చు. వీడు ప్రేమించాడు సరే, ఆ అమ్మాయి కూడా వీడిని ప్రేమించాలి కదా కదండి. వన్ వే ట్రాఫిక్ ఉండడం కాదు. నువ్వు పరమాత్మను ప్రేమిస్తున్నావు బాగానే ఉంది, కానీ ఆయన కూడా నువ్వు ప్రేమించే ప్రేమని ఆయన ఒప్పుకోవాలి కదా, స్వీకరించాలి కదా. ఆయన స్వీకరించాలి, ఆయన ఒప్పుకోవాలి. నువ్వు ఆయన చూద్దాం అనుకుంటున్నావు. ఎవడో ప్రైవేట్ ఒక ప్రియుడికి లెటర్ రాసింటారు, తప్పకుండా నువ్వు పలానా పార్కుకి రావాలను అని. వీడు వెళ్ళి కూర్చుంది, కానీ వాడు రాలేదు, చించి అవతల పారేసాడు. నేను ఎందుకు వెళ్ళాలి? ప్రయోజనం ఏమిటి కదా?
వాడికి కూడా చూడాలనిపించాలి. ఎలా అయినా సరే నా మొహం చూపించాలి, తనకు ఆనందం కలిగించాలని వాడికి అనిపించాలి కదా. అలాగే పరమాత్మ మనకి శాస్త్రం మై వైషవుని తేన లభ్య, తనంతట తాను పరమాత్మ అనుకుంటే మనకు కనపడేవాడు తప్ప మనంతటా మనం అనుకుంటే కాదటండి. నాయమాత్మ ప్రవచనేన లభ్య, నువ్వు శ్రవణం చేసి ఆయన్ని పొందుతా అంటే కుదరదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శ్రుతేన అని దీనికి అర్థం. పరమాత్మ పొందాలంటే ఆయన మనం పొందడానికి వినాలి, బాగా ఆయన కథలు వినాలి, శ్రవణం చేయాలి. అందుకే నవవిధ భక్తుల్లో మొట్టమొదటి భక్తికి పేరేమిటి? శ్రవణం. బాగా వినాలి 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 వినాలి. విన్న తర్వాత మననం చేయాలి ఆ స్వామి గురించి, చెప్పిన దాని గురించి. ఒక ఆవు గడ్డి మేస్తుంది, గడ్డి మేసిన తర్వాత మళ్ళీ దాన్ని నెమర వేస్తూ ఉంటుంది కదండి. నోట్లో లోపలికి వెళ్ళిన గడ్డిని బయటికి తీసుకొచ్చి నెమర వేస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. అలాగే నువ్వు కూడా మంత్రాన్ని చెప్పిన విషయాన్ని విని దాన్ని మళ్ళీ నెమర వేస్తూ దాన్ని ధ్యానం చేయాలి. దానికే నిధిధ్యాస అంటారు. ఏదైతే నువ్వు ధ్యానం చేస్తున్నావో విన్నావో దాని స్వరూపం కదలకుండా చెదలకుండా అలా నీ మనస్సులో ప్రతిష్ఠితమైతే దాని పేరు ధ్యానం అంటారు. వీటికి పరమాత్మ లభిస్తాడని శాస్త్రం చెప్తాను. కానీ ఇంత మాత్రమే కాదు సుమా అని శాస్త్రం చెప్తూ ఏం చెప్తుంది, నీకు ఆయన లభించాలంటే ఇంత మాత్రమే కాదు, ఆయన కూడా అనుకోవాలి నిన్ను కనపడాలి అని. అయితే ఎవరో ఒక ఆయన అన్నారు, అయితే దేవుడు అలా అనుకున్నప్పుడు నేను ఆయన కనపడాలనుకున్నప్పుడు ఆయనే రమ్మని నేను ఇంట్లో కూర్చుంటా, నా పని నేను చేసుకుంటా అంటే అలా రాడు. ఆయన రావాలంటే మంచి పనులు చేయాలి, ఆయన శాస్త్రంలో చెప్పాడో దాన్ని వీడు చేసేవాడు అయ్యిందని. అలాంటి వాడికి ఆయన గోచరిస్తాడు తప్ప మిగతా వారికి ఆయన గోచరించడం అన్నమాట. అందువల్ల మనకి శాస్త్రం చెప్తాను, నీకు ఇది ఇంత మాత్రమే కాదయ్యా, ఆయన కూడా అనుకోవాలి. ఆయన అనుకునేలా నువ్వు తయారవ్వాలి. అలా అనుకోవాలంటే మనం ఆయన సంబంధాన్ని తగ్గట్టు గుర్తెరగాలి. ఆయన తప్ప ఇంకో ఉపాయాన్ని మనం పట్టుకోకూడదు. ఆయన కంటే ఇంకో ఉపాయాన్ని పట్టుకున్నామంటే వెళ్ళిపోతాడు. మీకు విషయం చెప్పాలి, శ్రీమద్ భాగవతం అక్కడ చెప్తాం ఈరోజు. ఒక ఆవిడ గోడ మీద బొమ్మ వేసుకుని, వేరే దేవుడి బొమ్మ, అన్యదేవత ఆరాధన చేస్తూ ఏదో వెన్న ఆరగింపజేస్తుందట. వెంటనే కృష్ణుడు అక్కడికి వచ్చాట, చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, గోకులంలో తిరుగుతున్నాడు కదా, గబగబా వచ్చి ఆ వెన్న మొత్తం తినేసేటండి, పక్కకి వెళ్ళిపోయి బొగ్గల నిండా పెట్టేసుకున్నాడు. ఆ గోడ మీద వేసిన బొమ్మను మొత్తం బొగ్గుతో మొత్తం ఇంటులు కొట్టేసేట. కొట్టేసరికి పాపం కళ్ళు తెరిచి మనం ఆరగింప చేయగానే దేవుణ్ణి చూడాలి, కానీ మనం ఏం చేస్తాం, ఆరగింపగానే ప్రసాదాన్ని చూస్తాం. ఎందుకంటే ముందే తినేసాడా ఆయన మనం ప్రసాదం చూస్తుంటాం. ఈవిడ చూడగానే ప్రసాదం కాస్త మాయమైపోయింది కళ్ళేట. వెంటనే కళ్ళు మూసుకుని గోడదేవా ఎంత అదృష్టం, నా ప్రసాదాన్ని తిన్నావా నువ్వు అని ఆనందించింది. ఇలా చూసే లోపల ఆ గోడ మీద అంతా నేమో ఇంటులు కొట్టేస్తున్నాయి, పిచ్చి గీతలు గీసేసి దాని కాంటించి ఉమ్మేసేట కృష్ణుడు. ప్రత్యక్షంగా కృష్ణుడు తనని అనుగ్రహించడానికి భూమి మీదకి వస్తే ఆయన్ని చూడకుండా మళ్ళీ ఇంకో ఏమన్నా పట్టుకోరండి. ఎవడు ఈ పని చేశాడని చూస్తే కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నట్టు వెన్నంతా బుగ్గల నిండా పెట్టుకుంది. పట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళేసరికి ఆ నోట్లో ఉన్నటువంటి వెన్నని ఆవిడ కళ్ళల్లో ఊచి పారిపోయింది. అంటే చూడండి కృష్ణ పరమాత్మ ఎలాంటి లీలలు అంటే, తనకంటే వేరేది కనుక చేస్తే ఆయనకి ఇష్టం ఉండదండి. అందుకే మనకి చెప్తారు, మనకి పెళ్ళైలోకాచార్యులు వారు, అన్య శేషత్వం కలిగయ్యే ప్రధానం. మిగతా శేషత్వం అనేది ఉండడానికి వీలే లేదు. మిగతా వారికి దాస్యం కాదు. ఒక చూడండి, ఎవడైనా లోకంలో చాలా మంది కనిపిస్తుంది, ఏమండి మీ వైష్ణవులు ఎందుకండి ఇలాగే ఉంటారు, విష్ణువుని ఎందుకు ఆశ్రయిస్తారంటే మేము వెంటనే ఒక సమాధానం చెప్తాం, ఏమండి మీ ఆవిడ మిమ్మల్ని ఎందుకు ఆరాధిస్తుందండి, మిగతా ఎందుకు ఆరాధించదు ఏమండి అలా చెప్తారా? ఇప్పుడు పతివ్రత స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ ఆయన ఒక్కడే ఎందుకమ్మా, ప్రపంచంలో ఇంతమంది మగవాళ్ళు ఉంటాయి అంటే ఊరుకుంటారండి కదా. ఓ పతివ్రత స్త్రీకి తన భర్తే దైవం, మిగతా వాళ్ళని ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, తన భర్తను ఆరాధిస్తుంది కదా. మన స్వామి మనకి అదేగా చెప్తున్నారు. అందువల్ల మనం కూడా విష్ణువు యందు అంటే ఏకభక్తి నిష్ట ఉండాలని మీకు శాస్త్రం చెప్తాను. అలా మిగతా వాళ్ళని తిట్టట్లేదు కదండి. ఇప్పుడు రావు గారు భార్య గారు ఉన్నారు, వారంటే ప్రేమ, ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమైనా తిడతారా? ఆయన ఆరాధిస్తుంది, వచ్చిన వాళ్ళకి టిఫిన్ పెడుతుంది, మన వెళ్తే పళ్ళు ఇచ్చింది, మీ ఇంటికి వెళ్తే మీరు ఇచ్చారు కదండి. ఇస్తున్నారా ఇవ్వట్లేదా? అందువల్ల ఎప్పుడైనా సరే ఫోన్ పైన చెప్పండి, వాళ్ళు చేసిన సీత గారు. అందువల్ల ఎప్పుడైనా సరే అన్యశేషత్వం కలిగయ్యే ప్రధానం, ఇతర శేషత్వం ఉండడానికి వీలే లేదు అని మనకి చెప్తుంది. ఈ నమఃపదం అన్ని దోషాన్ని పోగొట్టేస్తుంది తండ్రి. అలాంటి ఓంకారం గురించి, నమఃపదం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడో పదం నారాయణ పదం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఏమిటి నారాయణ పదం అంటే, మనకి ఏం చెప్తుంది నారాయణ పదం అనేది మూడో శ్లోకంలో మనం ఒకసారి చదువుకుందాం. మేము ఒకసారి చెప్దాం, అందరం కలిసి అందాం. అకారార్థాయేవ
స్వమహమధమహ్యం నివహాః నరాణాం నిత్యానాం అయనమితి నారాయణ పదం యమాహాస్మై కాలం సకలమపి సర్వత్ర సకలాసు అవస్థాస్వావిస్యుః మమ సహజ కైంకర్య విధయః. ఇక నారాయణ పదం గురించి చెప్తున్నారు. నారాయణ అంటే ఏమిటి అసలు అర్థం? నారస్యాయనం నారాయణం అంటారు. నారములు అంటే ఏమిటో తెలుసుకోవాలి. నారములు అంటే జీవ ప్రకృతి, అంటే చేతనాలు అచేతనాలు. ఈ రెండిటికి అయన అంటే ఆధారమైన వాడు. అంటే జీవులకి ప్రకృతికి అంటే చేతనాచేతనాలు అంటారు. జీవులందరికీ చైతన్యం ఉంటుంది కనుక వాళ్ళకి పేరు ఏమంటారు? చిత్ అంటారు. ఏమంటారు? చిత్ అంటారు. చైతన్యం లేని దానికి అచిత్ అంటారు. అచిత్ అంటే ప్రకృతి, చిత్ అంటే జీవులు అనమాట. వీటికి పేరు చేతనాచేతనాలు అంటారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రవృత్తి కలగడానికి ఆధారంగా ఉంటాడు. అయన అంటే ఆధారం అనమాట. అయన అంటే ఏమర్థం? ఆధారం. అందువల్ల ఈ పేరు ఏమొచ్చింది? నారాయణ. లోకంలో పరమాత్మ కానీ ఒక పేర్లు వస్తున్నాయి, ఇన్ని పేర్లు ఉన్నాయంటే కారణం ఆయనలో ఉండే గుణాలను బట్టి పేర్లు వచ్చాయి కదా. గోవింద, గోవింద అంటే సంపదనిచ్చేవాడు, వాక్కు వందువాడు, ఇలా పేర్లు పిలవగానే వచ్చేస్తాయండి, అందుకే గోవింద అంట. పుండరీకాక్ష, పెద్ద పెద్ద నేత్రాలు, పుండరీకాలు లాంటి నేత్రాలు, అందుకే ఆయన పేరు పుండరీకాక్ష కదండి. నల్లగా ఉంటాడు కానీ నీలమేఘశ్యాముడు అంటుంటారు. తర్వాత ఇంకోటి దామోదర. ఎందుకు వచ్చింది ఆ పేరు? వాళ్ళమ్మ తాడు పెట్టి కట్టేసింది యశోదదేవి. కట్టేసరికి మనవాడు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు కదండి. ఆ పొట్ట మీద మచ్చ ఏర్పడిపోయి అందరూ రే పొట్ట మీద మచ్చోడా, పొట్ట మీద మచ్చోడా అని పిలిచేస్తాను. అంటే పొట్ట మీద మచ్చ అంటే వాళ్ళు అంతా సంస్కృతంలో పిలిచేస్తారు దామోదర. దామం ఉదయందు కలవాడు, మచ్చ పొట్ట మీద మచ్చ పడిపోయిందండి. అది కనపడకుండా మనవాడు బెల్ట్ పెట్టుకోవడం ఆరంభించాడు. అప్పటి నుంచి బెల్ట్ లోకంలో వచ్చేసింది. స్వామివారు చెప్తుంటారు చమత్కారంగా, ఆ రోజు బెల్ట్ వచ్చింది అని. అందువల్ల పరమాత్మ ఒక్కొక్క పేరు వస్తుందంటే ఆయనలో ఉండే గుణాన్ని బట్టి పేరు వస్తుంది కదా. లక్ష్మీదేవికి భర్త కనుక శ్రీహస్పతి అని పేరు ఆయన కదా. ఆయనకంటూ ప్రత్యేకంగా ఇది పేరు అని ఎవడు పెట్టిన వాడు లేడండి. ఎందుకంటే ఆయన ఎవరికన్నా పుడితే ఓ తల్లి ఉంటే ఇక మా వాడికి ఈ పేరు పెడుతున్నా సుబ్బారావు వెంకయ్య అనో ఏదో పెడుతుంది. కానీ ఎవరికి పుట్టలేదు కదండి ఆయన. ఆయనకి పేరు ఏముంటుంది? ఆయన లోకంలో ఏ పేరు లేదు, ఏ పేరు లేనివాడు, అన్ని పేర్లు తానే అయినవాడు. ఈ పేరుతో పిలిచినా ఓడి అని పలికేవాడు అనమాట స్వామి. అర్థమైందా? ఆయనకి ఏ పేరైనా మీరు తీసుకోండి, ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఉంటుందంటే కారణం తను చేసే పనిని బట్టి. లోకంలో ఎవరికైనా పనిని బట్టి పేర్లు వస్తాయి. ఆ మనిషి పనిచేసే దాన్ని బట్టి. ఒక ఆయన బిల్డింగ్లు కడుతుంటే ఆయన కాంట్రాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు కదండి. అంటారా? వాడు ఏమైనా ప్లాస్టింగ్ సరే మేస్త్రి అని పిలుస్తారు. వాడు రిక్షా దొక్కుతుంటే రిక్షా అబ్బాయి అంటారు, ఆటో దొరికితే ఆటో అబ్బాయి అంటారు కదా. ఇలాగా మనిషికి చేసే పనిని బట్టి పేర్లు వస్తున్నాయి. అలాగే పరమాత్మకు కూడా పేరు నారాయణ వచ్చింది. అంటే ఈ లోకంలో కనపడే అండాలకి, బ్రహ్మాండాలకి, ప్రకృతి అంటాం కదా దానికి, అలాగే ఈ చైతన్యం కలిగిన జీవులందరికీ కూడా ఆధారం తాను అయ్యాడు. అందుకే ఆయన పేరు నారాయణ. గీతలో తానే చెప్పాడు, వీటన్నిటికీ నేనే ఆధారం అని. మొత్తం పరతరన్నాన్నిత కించిదస్తి దానం చెయ్యాలి. మొత్తం అన్ని లోకాలకి నేనే ఆధారం సుమా, నేను లేకపోతే ఏదీ నిలబడదు అన్నాడు. అలాంటి నారాయణ అంటే అర్థం అన్నిటికీ ఆధారం అయినవాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి నారాయణ అంటే? అంటే భగవంతుడికి పేరు ఆ తత్వాన్ని మనం ఉపాసిస్తున్నాం. చాలా మంది నారాయణ అంటే ఒక ఫిజికల్ బాడీ అనుకుంటారు. మీరు ఆ బాడీ కింద భావించకండి. నారాయణ అంటే ఎవరు? ఈ లోకాన్ని మొత్తాన్ని నడిపి అన్నిటికీ ఆధారమైన తత్వాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. అది మంచిదా కాదా అండి? అంటే చాలా మంది అంటారు, ఏమండి విష్ణువు ఎందుకంటే మీకు శివుడు లేడా, బ్రహ్మ లేడా ఇది అంటుంటారు. అన్నీ తానే అయి ఉన్నప్పుడు ఆయన్నే మనం ఆరాధిస్తాం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తాను ఇంట్లో ఉన్నప్పుడు భర్త, ఆయనే వాళ్ళ పిల్లవాడికి తండ్రి అని పిలువబడతాడు. అలాగే వాళ్ళ నాన్నగారికి కుమారుడు. ఒక మనిషి ఎన్ని పేర్లు ఉన్నాయండి వాడికి? మనకే చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో. ఉన్నాయా లేదా? వాళ్ళ చెల్లాయేమో అన్నయ్య అని పిలుస్తుంది, వాళ్ళ అన్నయ్య ఏమో ఎవరై తమ్ముడు అని పిలుస్తాడు. ఒక మనిషికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి.
ఆ మనిషి చేసే పనిని బట్టి, ఒక్కొక్క పనిని బట్టి వాడిని డాక్టర్ అయితే డాక్టర్ని పిలుస్తారు, తోట పని చేసే తోటమాలని పిలుస్తారు. ఇలా ఎన్ని పేర్లతో పిలుస్తున్నారు. అలాగే ఈ లోకాలన్నీ ఆయన నడిపిస్తున్నాడు కనుక ఆయన పేరు నారాయణ. ఆయనే అందరినీ పుట్టిస్తున్నాడు కనుక ఆయన పేరు బ్రహ్మ. ఆయన అందరినీ లయం చేస్తున్నాడు కనుక ఆయన పేరు రుద్ర. అన్నిట్లో ఆయన పేర్లు బట్టి వచ్చినాయి ఆయన పేర్లు, చేసే పనిని బట్టి. చూడండి, కరెంట్ అంతా ఒకటేనా కాదు చెప్పండి. ఆ కరెంటు మనం లాగి ఇగో దీనికి పెట్టాం, ఇలా వెలుగుతుంది కనుక కరెంటు వెలిగితే దానికి లైట్ అంటున్నారు, కరెంటు తిరిగితే దానికి ఫ్యాన్ అంటున్నారు, కరెంటు కాస్త ఆడితే దాన్ని టీవీ అంటున్నారు కదండి. అంటే ఒక్క కరెంటే ఎన్ని రకాలుగా మనకి పేర్లతో మారుతుందో చూడండి. అలాగే పరమాత్మ ఒక్కడే. చాలామంది అంటుంటారు, ఏమంటే మీకు 30 దేవతలు ఎందుకండి, అంతమంది దేవతలు ఉన్నారా, అవసరమా? 30 దేవతలు లేరయ్యా, ఒకే దేవుడే. ఆయన చేసే పర్పస్ని బట్టి ఆయన పేర్లు మారుతుంటాయి కదండి. ఆయన చేసే పని ఒక్కో దాన్ని బట్టి. చాలామంది తెలియక మీకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, మీకు ఇంతమంది స్వాములు ఎందుకు అని అడుగుతారు. మీకు ఎందుకు ఇన్ని వేళ్ళు, ఇన్ని వేళ్ళు ఎందుకండి, అవసరమా? లోకంలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ఇన్ని వెహికల్స్ అవసరమా? సైకిలు, కారు, బస్సు ఇన్ని అవసరమా? అంటే ఎవరి స్థాయికి బట్టి వాడికి ఒక వెహికల్ అవసరం. ఏమీ లేనివాడు సైకిల్ మీద పోతాడు, కాస్త ఉన్నవాడు స్కూటర్ మీద పోతాడు, ఇంకాస్త ఉన్నవాడు కారులో పోతాడు, ఇంకాస్త ఉన్నవాడు ఫ్లైట్, ఇంకాస్త ఉన్నవాడు హెలికాప్టర్, ఇంకాస్త ఉన్నవాడు ఏం చేస్తాడు నీకు అలా చూడండి. మనిషి దగ్గర ఉండే స్థితిని బట్టి వాడు ఒక్కొక్క కార్యం చేస్తున్నాడు కదా, చేస్తున్నాడా చేయట్లేదా? అలాగే మనిషి యొక్క స్థాయిని బట్టి వాడికి ఒక ఉపాసన ఉంటుంది. వాడికి ఏం తెలియదు అనుకోండి, తెలియని వాడిని కాస్త భజన చేసుకోరా అంటారు. కాస్త మంచి అవగాహన ఉందనుకోండి, దారానికి తగ్గ స్తోత్రాలు చదవరా. ఇంకా బాగా అవగాహన ఉందనుకోండి, దాన్ని కాస్త వేదాలు చదవరా. అంటే వాడికి స్థాయిని బట్టి ఒక్కొక్క కార్యాన్ని పెద్దలు ఇచ్చారు, ఆ స్థాయిని బట్టి దాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు అర్థమవుతుందా? అందువల్ల పరమాత్మకి మనం పేర్లు ఇలా పెడుతున్నా అంటే కారణం ఆయన చేసే పనులు బట్టి. ఆయన అన్నిటినీ నియంత గనక ఆయన్ని మనం ఉపాసిస్తున్నాం. నారాయణ ఈ లోకాలన్నిటికీ ఆయన ఆధారం. ఆయన అలాంటి లోకాలన్నిటికీ ఆధారమైన పరమాత్మను ఎలా పిలుస్తాం మనం? అకారార్థ ఈవ. అకారం చేత మనం చెప్పబడుతాం అనమాట. ఇక్కడ దానికి చూడండి, మనకి చెప్పారు అకారార్థ ఈవ. తర్వాత స్వం అని. స్వం అంటే కలవాడు అని అర్థం, సొత్తుగా ఉన్నవాళ్ళం మనందరూ. స్వం అంటే మనం, జ్ఞానం కలిగిన మనం అనమాట. ఎలాంటి వాళ్ళం మనం? మనం సొత్తు అనమాట. ఎలాంటి వాళ్ళం మనం? అహం, నేను అని పిలవబడి, అంటే జ్ఞానవాచ్యులైన మకారవాచ్యులైన మనందరం కూడా అకారార్థ ఈవ. అకారం చేత చెప్పబడే పరమాత్మకే స్వం, సొత్తుగా ఉన్నవాడు. ఎలాంటి వాళ్ళం మనందరం? సొత్తు. సొత్తు అంటే అర్థం ఏంటి? సొత్తు అంటే అర్థం చాలా మారుతుందండి. ఇప్పుడు ఇది నాకు సొత్తు, ఈ వాచి నాకు సొత్తు అంటే అర్థం ఏంటి? ఈ వాచి నేను ఎక్కడ పెడితే ఎక్కడ ఉంటుంది, ఇంకా పెట్టా ఉంది అక్కడే, స్వామివారి ఇక్కడ పెట్టారు కనుక ఇంకా అవతలకి జరుగుతుందా? నేను దీన్ని ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాను అనుకోండి, సార్ నన్ను మర్చిపోయారు సార్ అని అది వస్తుందా? అందనమాట. సొత్తు కలవాడు ఎక్కడ పెడితే అక్కడ ఉంటుందన్నమాట సొత్తు. అర్థమవుతుందా? అలాగే మనం కూడా తండ్రిని వ్యక్తపడేస్తే ఎక్కడ ఉంటా. దివివా భువివా నరకేవా నరకాంతక ప్రకాము. నీ ఇష్టం ఎక్కడ పడేస్తా అక్కడ పడే. నీ ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండేవాడిని తప్ప, నన్ను సంరక్షించుకోవాల్సిన బాధ్యత నీదే తప్ప నాది కాదు. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే ఇది సొత్తులాగా ఉండడం అనమాట. ఆయన ఎక్కడ పెడితే నెత్తి మీద పెట్టుకుంటే నెత్తి మీద. మన ఆడవాళ్ళు అంటారు, అయ్యయ్యో నెత్తి మీద పెట్టుకున్నావు ఏమిటయ్యా, నన్ను నెచ్చి ఊడానే అంటారు. నీ నెత్తి మీద పెట్టుకోకూడదయ్యా, నేను ఎలాంటి వాడిని, నన్ను అక్కడ పెట్టుకోవడం ఏమిటి, అయ్యయ్యో దించి అంటే ఆయన స్వతంత్రానికి అడ్డు పెట్టకూడదు మనం. అర్థమవుతుందా నేను చెప్పింది? పరమాత్మ తన ఆనందించాలనుకుంటే ఆయన తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంటే అయ్యయ్యో ఇక్కడ పెట్టుకునేవి అనకూడదండి. ఆయన స్వతంత్రానికి మనం అడ్డు పెట్టకూడదండి. ఆయన ఇష్టం. ఇప్పుడు నేను వాచి తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాను, ఏమండి సార్ ఇక్కడ పెట్టుకున్నారేంటి సార్ అంటుందా? వాచి అనకూడదండి. సొత్తు గనక, సొత్తు అన్నది సొత్తు కలవాడికి యథేష్ట వినియోగార్హమై ఉండాలి. అంటే వాడి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి వీలై ఉండాలి. అర్థమవుతుందా? నేను దీనికి అదే ఇలా ఆడుకుంటా అంటే అయ్యో సార్ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్ అనకూడదు కదా ఇది వాచి. అంటే నేను చెప్పినట్టు ఇది వినాలి. సొత్తు అంటే నేను ఎత్తి కొట్టేంత మిగిలిపోవాలంతే కదండి. నేను ఏం చేస్తే ఇది మాట్లాడకుండా ఉండాలి. అలాగే మనం స్వామికి సొత్తులం. ఆ సొత్తు అయిన వాడు పరమాత్మ ఎలా వినియోగించుకుంటే అలా వినియోగపడేవాళ్ళం మనం. అర్థమవుతుందా? అలా సొత్తులా మనం ఉండాలి. తండ్రి నన్ను ఎలా వినియోగించుకుంటావు అలా వినియోగించుకో, నీ ఇష్టం. స్వత్వమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం. పరమాత్మ మనందరికీ బ్రహ్మట, ఆయన స్వామిట, ఆయన యజమాని, మనం సొత్తు అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం
సొత్తు ఎప్పుడు కూడా యజమాని కలవాడి యజమాని దగ్గరే ఉంటుంది. ఆయన ఏం చెప్తే అది చేస్తుంది. ఆయన ఎక్కడైనా ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది మీకు? అందువల్ల మనందరం ఆయన సొత్తు, ఆయన మనకి స్వామి. ఇలాంటప్పుడు ఆయన మనం శరణాగతి చేస్తాం. కానీ నన్ను ఇలా చేసేదండి, అలా చేసేదండి అనడానికి వీలు లేదండి. అయ్యో నన్ను చూడటం లేదండి అనకూడదండి. నేను చూడకపోతే ఇంతవరకు పెరుగుతావా, ఇంత తగ్గా ఉంటావా? ఏమండి? ఆయన చూడబట్టే మనందరం ఇలా ఉంటున్నాం అనమాట. అందువల్ల అహం ఇక్కడ ఉంది మనకి చూడండి, స్వం స్వమహం అని ఉంది కదా. అహం అని పిలువబడే అంటే మనందరం జీవులందరూ కూడా అకారార్థ ఏవ స్వం, పరమాత్మకే చెందిన సొత్తు. ఏవా అని వచ్చిందంటే కనుక ఆయనకే అని అర్థం అండి. అర్థమవుతుందా? అకారార్థ ఏవా వచ్చిందా లేదా అంటే ఆయనకే, అకారం చేత చెప్పబడే ఆయనకే స్వం మనం సొత్తు అనమాట. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇంకోళ్ళకి కాదు. మీకు నిన్న కూడా చెప్పాం, ఆవిడ ఆయనకే భార్య అంటే అర్థం ఏంటి? ఆయనకే అంటే అవరకే, ఆయనకి, ఇంకోళ్ళకి కాదు. సరే, ఈయన బ్రహ్మచారి అంటే అర్థం గృహస్థు కాదు అని అర్థం. ఈయన సన్యాసే అంటే ఈయన గృహస్థు కాదు, బ్రహ్మచారి కాదు, వానప్రస్థుడు కాదని ఒక నిశ్చయార్థం చెప్తుంది అనమాట. అర్థం అవుతుందా? ఇది యాపిలి పండే అంటే జామ పండు కాదని చెప్తుంది అనమాట. అకారార్థ ఏవ స్వం అంటే ఆయనకి, అకారవాచ్యుడైన పరమాత్మకే చెందిన సొత్తు. ఎవరు? ఈ జీవులందరూ. స్వం అంటే సొత్తుగా కలిగిన మనందరం అహం. అలాంటివి అనంటండి. అథ మహ్యం నా, అర్థం చూసారా ఎంత చక్కగా చెప్పారు మన భట్రవారు. మహ్యం నా, మహ్యం అంటే నా కొరకు నేను కాదు. చూడండి, ఆయనకే తప్ప నా కొరకు నేను కూడా కాదు, మళ్ళీ నా కొరకు నేను చెందినవాడిని కూడా కాదు. ఆయన అంత అందంగా చెప్పారు మనకి. అందువల్ల ఇలాగా చూడండి ఎంత అర్థాన్ని చెప్పారు. మనందరం ఆయనకే చెందిన వాళ్ళం అని చెప్తున్నారు. మరి ఆయన ఎవరు సార్? ఆయన ఎలా తెలుస్తాడు అంటే నిత్యానాం. నిత్యానాం అంటే నిత్యములు, అంటే త్రికాల అబాధితము అంటారు. 3 కాలాల్లో ఎప్పుడు కూడా పాడైపోకుండా ఉండేదానికి పేరు నిత్యం అంటారు. నిత్యాలు అంటే 3 కాలాల్లో దానికి చెడు అనేది లేదటండి, పాడైపోవడం అనేది లేదట. ఏది పాడైపోదు, ఏది నశించదు 3 కాలాల్లో. ఏది 3 కాలాలంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో నశించనిదనమాట. ఏవి? నివహాహ నరాణం అంటే సమూహాలుగా ఉన్నటువంటి చేతనాచేతనాలకే పేరు నారములు అంటారు. నారములు అంటే ఏమిటి? చేతన అచేతనాల యొక్క సమూహాన్ని నారములు అని పిలుస్తారు. ఏమంటారు? చేతనాచేతనాలు అంటే మీకు మళ్ళీ చెప్తాను. చేతనాలంటే చైతన్యం కలిగిన జీవులు. జీవులంటే ఎవరెవరు? కేవలం మనుషులే కాదు, పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి ప్రతి శరీరాల్లో ఉన్న జీవులందరికీ పేర్లు అనమాట ఇవన్నీ. అర్థమవుతుందా? అంటే కుక్కలో ఉన్న జీవుడు కావచ్చు, బలిలో ఉన్న జీవుడు కావచ్చు, నలిలో ఉన్న జీవుడు కావచ్చు, ఇంకో దేంట్లో ఉన్న జీవుడైనా కావచ్చు. ఇవన్నీ జీవ సమూహాలు అంటారు. అన్నిటినీ కలిపి జీవ సమూహం. అలాగే ప్రకృతి, చైతన్యం లేని ప్రకృతి, పంచభూతాలు, మనకు కనపడే గట్టు, పుట్ట, ఇవన్నీ కూడా ప్రకృతి అంటారు. ఏమంటారు? ప్రకృతి అంటారు. ప్రకృతి సతత పరిణామశీలి. ఏమంటారు? అంటే ప్రకృతికి పరిణామం ఉంటుంది, మార్పు ఉంటుంది, కానీ జీవుడికి ఉండదన్నమాట. అర్థమవుతుందా? స్వరూపంతో ఉండదు, స్వభావంతో ఉంటుంది. స్వభావంలో మార్పు ఉంటుంది, స్వరూపంలో మాత్రం మార్పు ఉండదు. ఏమిటి మనకి స్వరూపం? ఏమిటి జీవుడికి స్వరూపం? జ్ఞానానందములు అంటారు. ఏమంటారు? జ్ఞానానందములు ఒక స్వరూపం. కానీ ఆంతరంగికంగా వెళ్తే స్వరూపం ఏంటో తెలిసిన శేషత్వ పారతంత్ర్యము అంటారు. ఏమంటారు? జీవుడికి ఉండాల్సిన స్వరూపాలు మామూలుగా జీవుడికి ఉండేది జ్ఞానము, ఆనందము. పరమాత్మకి జ్ఞానానందాలు ఉన్నాయి, మనకి జ్ఞానానందం ఉన్నాయి, 2 సమానమే. కానీ మనకి ఇంకోటి ఉండాల్సినటువంటి 2 గుణాలు ఏమిటో తెలిసిన శేషత్వము, పారతంత్ర్యము. ఏమంటే శేషత్వం, పారతంత్ర్యం అంటే మీకు చెప్తాం. శేషత్వం అంటే లక్ష్మణస్వామిలా ఉండాలి. శేషత్వానికి ప్రతీక లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి ఎలా అయితే గనక రామచంద్రుడికి సేవ చేయాలని ఉత్సాహాన్ని చూపాడు, జాగ్రత్త స్వపతశ్చతే, స్వామివారు బాగా చెప్తారండి. జిఎస్ స్వామి గురుగారు. రామచంద్రుడు అడిగాట, సీతమ్మ చెప్పింది, కంప్లైంట్ చేసింది, ఏమండి మనం అరణ్యానికి వచ్చాం, అయోధ్యలో ఉన్నప్పుడు కనీసం రాముడితో మాట్లాడడానికి సీతమ్మకి ఛాన్సే లేకపోయిందండి. ఎందుకని? దశరథుడికి భార్య చాలా మంది ఉన్నట్టండి. సంవత్సరం రోజుకు ఒక దాన్ని పెళ్లి చేసుకున్నాడు పాపం, పరశురాముడి నుంచి రక్షించుకోవడానికి. అలా 360 మంది దాదాపు ఉన్నట్టండి. వాళ్ళంతా వచ్చి మాట్లాడితే రాముడికి ఒక మంచి స్వీట్ తయారు చేసుకోవటం, సీతమ్మ రామాని మాట్లాడే లోపల ఒక ఆవిడ వెళ్ళగానే మళ్ళీ రామాని మాట్లాడే లోపల ఇంకో ఆవిడ,
పాపం అక్కడి నుంచి కంటిన్యూ లేదు పాపం, చాలా ఇబ్బంది అయిపోయిందట. స్వామి చెప్తారు, రాముడికి ఎప్పుడైతే కనుక అరణ్యవాసం అన్నారో వెంటనే సీతమ్మ తండ్రి 1000 కొబ్బరికాయలు కొట్టించాలని దేవుడికి వేడుకుంటారు. ఎందుకని అమ్మాయి అరణ్యంలో అయితే హాయిగా ఉండొచ్చు, మేము ఇద్దరం హ్యాపీగా. ఆయన లక్ష్మణస్వామి ఇంకో 1000 కొడతా అన్నట్ట. దేనికని పాప ఆయనకి ఏ సేవ చేయడానికి లేకుండా అందరూ వచ్చేసి సేవ చేస్తున్నట్టు ఆయనకి చాలా దుఃఖం అయిపోయింది. ఇలా కాదురా బాబాయ్, రాముడు అరణ్యానికి వెళ్తే బాగున్నాయి, ఆయన కూడా మొక్కుకున్నాడు అని చమత్కారంతో చెప్తారు స్వామివారు. అయితే అరణ్యానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ వారికి అయోధ్యలో ఉంటే ఎంత కష్టం వచ్చిందో అంతకంటే గొప్ప కష్టం వచ్చింది సీతమ్మకి అయోధ్య ఇక్కడ అరణ్యంలో. ఎందుకని కష్టం వచ్చింది, మాట్లాడితే ఎప్పుడు చూసినా లక్ష్మణస్వామి మాత్రం వదిలిపెట్టట్లేదట రాముడితో. అన్నయ్యను వదిలిపెట్టకుండా ఏ పని కావాలంటే ఆ పని. సీత మంచినీళ్ళు అన్నయ్య మంచినీళ్ళ నేనే తెస్తాను తెచ్చిస్తున్నట్టు. సీత అక్కడ నాకు ఆ వస్త్రం ఉంది అని తెచ్చిపెట్టమని గబగబా వెళ్ళి లక్ష్మణస్వామి సీతమ్మకి ఒక్క పని చేయని వస్తాయి. పాపం సీతమ్మకి తన భర్తకి ఏమైనా చేసి పెట్టాలి, ఏదైనా చేద్దామంటే నువ్వు కూర్చో నేనే వంట చేసేస్తాను, మా భాగవతాచార్య గారి లాగా మంచి మంచి పదార్థాలన్నీ వండి పెట్టేస్తాను అన్ని లక్ష్మణస్వామి చేస్తున్నాడు. సీతమ్మ చెప్పింది, ఇగో ఆయనకి లిమిట్ పెట్టండి, ఏదో ఒక టైం చేయమనండి, పగలు ఆయన చేయమనండి, లేకపోతే రాత్రి చేస్తారో చేయమనండి. పగలు రాత్రి ఆయనే మీ దగ్గర కూర్చుంటే నేనెక్కడ మీతో కాపురం చేయాలి, నేనెక్కడ మీతో మాట్లాడాలి అంటే సరే అలాగే అని రామచంద్ర అడిగేట. ఏమో లక్ష్మణ ఏమన్నా నువ్వు సర్వీస్ చేయడానికి ఒక టైం పెట్టుకో, అలిసిపోతున్నావో అన్నట్ట. అంటే వెంటనే లక్ష్మణస్వామి తడుముకోకుండా అన్నట్టు, అన్నయ్య అలాగే అన్నయ్య నేను ఏదో ఒక టైం పెట్టుకుంటా స్క్రిప్ట్ సిస్టమ్ లాగా అన్నట్ట. ఏమంటావు కోరుకో, ఏ టైం పెట్టుకుంటావో అనగానే అన్నట్ట, అన్నయ్య జాగ్రత్త స్వపతశ్చతే, నువ్వు మెలకుగా ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు నీ సేవ చేస్తా అన్నట్టు. ఇంకెప్పుడు టైం కుదురుతుందని సీతమ్మకి పగలు రాత్రి అన్ని పూటలు ఇంకా ఆయన అక్కడ ఉండేటండి, ఎప్పుడు ఆయన సేవ చేస్తాడు. అంటే భగవంతుని సేవ చెయ్యాలి, ఇప్పుడు ఆయన వదిలిపెట్టకుండా ఉండాలి. పరమాత్మ నిన్ను తీసుకువెళ్ళాలని అసలు మొండిపొట్టుతో వెళ్ళేటండి లక్ష్మణస్వామి. నిన్ను విదిలి ఉండలేను, జలాన్ మత్స్యాన్ని వివోధృతవు, నీటిలోంచి చేపను తీస్తే తడి ఆరేంతసేపు అన్నా ఉంటుంది, కానీ నేను ఆసేపు కూడా ఉండలేను, అంతసేపు కూడా ఉండలేను, నీ ఎడబాటు తగిలిందంటే నాకు అంతే మరణమే అన్నాడు లక్ష్మణస్వామి. అలాంటి లక్ష్మణస్వామి మనకి దేనికి ప్రతీక, శేషత్వానికి ప్రతీక. అర్థమైందా? అందువల్ల లక్ష్మణస్వామి మనం కూడా దేవుని సేవలు చేయాలి. 2 పారతంత్ర్యము, పారతంత్ర్యానికి ప్రతీక భరతుడు. ఎవరు? ప్రతీక అంటే ఉదాహరణ అనమాట. పారతంత్ర్యానికి ఉదాహరణ భరతుడు. భరతుడు చూడండి, రామచంద్రుడు అన్నాడు, ఇగో నువ్వు అక్కడికి వెళ్ళవాలి, నువ్వు అక్కడ ఉండి పరిపాలన చేసుకో, 14 ఏళ్ళు అయిన తర్వాత నేను వస్తానని చెప్తే అలాగే అని మాట విన్నాడు. ఆయన వచ్చేంత ఎదురు చూశాడు. అలాగే మన్ని కూడా పరమాత్మ ఇగో నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఇంకా టైం ఉంది అంటే అలాగే అనాలి. స్వామి నీ ఇష్టం, నువ్వు ఎంతకాలం ఉంచుకుంటావు ఉంచుకో, ఏం చేస్తావు ఉంచుకో అని ఆయనే భారం పెట్టేసి ఉండడం అనమాట. భరతుడిలాగా పడి ఉండడం, ఆయనకి చెందిన వస్తువుగా పడి ఉండడానికి పేరు పారతంత్ర్యం. మనందరికీ లక్షణం ఇవ్వండి, ఉన్నాయి ఇవి శేషత్వ పారతంత్ర్యాలు, ఇవి కావాలి మనకి, ఇవి ఉండాలి. అర్థమవుతుందా? అందువల్ల మనం నరాణం నిత్యానాం, మనందరం కూడా జీవ సమూహం అంటారు, చేతనాచేతనం యొక్క సమూహం అనమాట. ఇది ఒక తిరల్ అంటారు, ఈ సమూహం అనమాట. ఇవన్నిటికీ కూడా అయనమితి ఆధారమై ఉన్నట్టండి. ఆయన ఆధారమై ఉన్నాడు కనుక ఆయన పేరు నారాయణ అనే పదం చెప్తుంది. నారాయణ పదం, నారాయణ పదం ఏం చెప్తుంది? నిత్యమైనటువంటి చేతనాచేతనాలు. అంటే ఇక్కడ చూడండి, మీకు అర్థం చెప్పాలి. నిత్యం అంటే నశించడం అనేది లేదటండి, జీవుడికి నాశనం అనేది లేదు. అర్థమైందే? చాలా మంది మనం ఏడుస్తాం, అయ్యో మా వాడు పోయాడండి, వాడు పోయాడండి అని ఏడుస్తాం. ఎవరు పోయాడు? పోయాడా? జీవుడికి ఎప్పుడు చావు లేదు. జీవుడికి చావు ఉందా? జీవుడు ఎప్పుడు చావడు. మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడా లేదా? అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, ఉందా లేదు? ఇవన్నీ మనకి చూడండి, మనకి ఇంత చెప్తాను గీతలో స్వామి. జీవుడికి చావు అనేది లేదు. మరి దేనికి ఉంది? శరీరాన్ని వదిలిపెడతాను, శరీరాన్ని వదిలిపెట్టేస్తాను తప్ప ఇంకో బాడీని తీసుకుంటాం. అందుకని అయ్యో పోయాడండి, అయ్యో నాకు కనపట్టలేదు నేను ఏడవక్కర్లేదు. ఈ శరీరాన్ని వదిలి ఇంకో దేహాన్ని ఎక్కడ పొందుతాడు. అంటే వాడు ఉత్తమ దేహం పొందితే ఇంకా మంచిది. కానీ ఒకటి మాత్రం ఏడవమన్నారు. ఎందుకు ఏడవాలో తెలుసా? అదే ఇంతకాలం ఈ మనిషి ఉన్నాడు, ఒక్కరోజు కూడా పరమాత్మను శరణాగతి చేయలేదు, పరమాత్మకి మంగళం చేయలేదు, వీడు ఎలా బాగుపడతాడు, అయ్యో ఏ హీన జన్మ వస్తుందో అని ఏడ్చేవాళ్ళు ఎట్టండి కదండి. అలా ఏడవాలి, అయ్యో ఈ మనిషి ఇలా అయిపోయాడు, భగవంతుడు అతన్ని రక్షించు, ఏ జన్మలో ఉన్నా అతనికి బాగుజీ, వాడి వైష్ణవ లక్షణం. అంతేగాని పోయాడు నాయనో వీడు లేడురా నాయనో అని ఏడిస్తే ప్రయోజనం ఏంటి కదా. అలా ఏడవకు. ఆ మనిషి తగ్గ మంచివాడు, మంచి సద్భక్తుడు అయితే కొంత బాధ ఉంటుంది. అయ్యో మన పాప మనం లేడే, మనకి జ్ఞానాన్ని ఉపదేశించేవాడే, ఇక మనకు కనపట్టలేదే అని
ఒక బాధ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు వెళ్ళినా ఎక్కడికి పోతారు? వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్తారు. అందుకే మనం ఆనందిస్తాం. ఓ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు, చక్కగా స్వామి సాన్నిధ్యంలో ఉంటారు, ఆయన చక్కగా సేవ చేస్తారు. అయ్యా మీరు వెళ్ళారు కనుక మాకు కూడా ఆ సేవని అనుగ్రహింపచేయండి అని వాళ్ళని కోరాడట. కోరి మాకు కూడా ఆ మార్గంలో ఉండేలా చేయండి అంటారు. అందుకని జీవుడికి నాశనం లేదండి, ప్రకృతికి నాశనం లేదు. అర్థమవుతుందా? ప్రకృతికి నాశనం లేదు, జీవుడికి నాశనం లేదు. అసలు నాశనం అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఏ వస్తువుని నాశనం చేయలేని తెలుసునా? నేను నాశనం చేసేస్తా అంటుంటారు చూడండి. నాశనం అంటే ఏమిటి? నష్ అదర్శనే అని సంస్కృతం చెప్తుంది. దర్శనం లేకుండా చేయడానికే పేరు నాశనం అని పేరు. కనపడకుండా పోవడమే నాశనం అంటే ఒక కాగితాన్ని కాగితంలా కాకుండా దాన్ని కాగితాన్ని నాశనం చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి? కాల్చి పారేస్తారు. కాల్చితే కాగితం పోయిందా? బూడిదిగా ఉందిగా. మరి అది కూడా కనపడకుండా చేయాలంటే నీళ్ళల్లో కలుపుతారు. నీళ్ళల్లో కలిపితే నీళ్ళల్లో ఉండదా? సెటిలైజ్డ్ ఫామ్తో నీళ్ళల్లో కూడా ఉంటుంది. మరి అందులోంచి కూడా పోవాలంటే ఏం చేయగలరా? ఎవడి వల్ల కాదు. ఒక వస్తువు సూక్ష్మ స్థితికి వెళ్ళిందంటే దాన్ని నువ్వేం చేయలేవు. దాన్ని అసలు ఎవడు చేయ, నీ ఎంత చూస్తా అంటాడు అందరు. ఏం చేస్తావు చెప్పు? ఏం చేయలేవు. కాకపోతే శరీరాన్ని తీసేస్తా కానీ నన్నేం చేయలేవు కదా. నేను ఇంకో బాడీలోకి వెళ్ళగలను. మనిషిని నువ్వు ఏమన్నా శరీరాన్ని ఏమైనా చేయొచ్చు కానీ జీవుడిని ఎవ్వడూ ఏం చేయలేదు అనమాట. అందువల్ల జీవుడికి నాశనం లేదు కనుక నిత్యానాం, 3 కాలాల్లో కూడా నాశరహితమైనది అన్నమాట జీవుడు ప్రకృతి. అలాంటి ఈ జీవుణ్ణి ప్రకృతిని అయ్యనం ఆధారంగా కలిగి ఉంటుందట. అందుకే ఆయన పేరు నారాయణ. ఇక్కడ 2 సమాసాలు చెప్తారు. ఈ సమాసాలు మీకు తెలిసే ఉండొచ్చు. తత్పురుష సమాసం బహువ్రీహి అని ఉంటాయి. అంటే ఈ జీవులన్నింటినీ కలవాడు కనుక, అంటే ఆధారంగా కలవాడు కనుక బహువ్రీహి. ఈ జీవులకి అయినవాడు కనుక ఆయన తత్పురుష సమాసం. అంటే ఆధారమైనవాడు, అవన్నీ ఉండడానికి అయినమైనవాడు, ఆధారం అయ్యాడు కనుక తత్పురుష సమాసం చెప్తారు. అయితే తత్పురుష చేత పరత్వం చెప్పబడుతుంది. అవును, మనకు అందేవాడు కాదు పరమాత్మ అని తెలుస్తుంది. ఆధారంగా కలవాడు అన్నాం అనుకోండి, వాటందరికీ ఆధారంగా కలవాడు అనగానే అందరికీ అందువాడు, సౌలభ్య గుణం అందులో తెలియబడుతుంది అంటారు. అంటే మనందరికీ అందేవాడు అని నారాయణ పదం చేసి తెలుస్తోంది. మనందరికీ చాలా సులభుడు అని తెలుస్తుంది అనమాట నారాయణ పదం చేత. అర్థమైందా? క్లారిటీ అనివ్వాలి. అర్థమవుతుందా? రైట్. ఏం సమాసాలు తెలిసినాయి? 2 సమాసాలు. అంటే మనం దాని దగ్గర పోవద్దు కానీ ఊరికి గుర్తుపెట్టుకోండి. తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం. తత్పురుష సమాసం చేతేమో పరత్వం తెలుస్తుందేమో, దేవుడు చాలా గొప్పవాడు బాబాయ్, మనకు అందరు రా బాబాయ్ అని తెలుస్తుంది, పరత్వం. బహువ్రీహి సమాసం చేత ఏం తెలుస్తుంది? సౌలభ్యం తెలుస్తుంది, మనందరికీ అందేవాడు. సమాసాలకి పోతే మళ్ళీ మనకి బయటికి రాలేము. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నారాయణ శబ్దం చేత 2 సమాసాలు వస్తాయట. ఒక సమాసం చేతేమో అందరికీ అయినవాడు కనుక ఆయన చాలా పరత్వంలో ఉంటున్నాడు. ఆధారంగా కలవాడు కనుక ఆయన మనందరం సులభుడు అవుతున్నాడు మనందరికీ కూడా అని చెప్పి మనకి పరత్వం సౌలభ్యం కూడా చెప్పబడుతుంది అని నారాయణ పదం చేసి చెప్తారు. అర్థమవుతుంది కదా? అలాగా నారాయణ పదం యమాస్మై కాలం సకలమపి సర్వత్ర సకలాసు అని మనకి చెప్తున్నారు భట్టర్ గారు. అయితే ఈ నారాయణ గురించి తెలుసుకుని మనం ఏం చేయాలి అంటే, ఎలాంటి పరమాత్మ అయితే ఉన్నాడో అలాంటి పరమాత్మని సకలం కాలం, అన్ని కాలాలలో ఏం చేయాలంట? సకలం కాలమపి, అన్ని కాలాల్లో కూడా మనందరం ఆయనకి సర్వత్ర సకలాసపి, సర్వత్ర అన్ని లోకాలలో, అన్ని కాలాలలో, అన్ని చోట్ల మనందరం కూడా స్వ అవస్థాసు, అన్ని అవస్థల్లో కూడా. అన్ని అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ, అలాగే మనం అంటే మనకి 3 అవస్థలు ఉంటాయండి. మెలకుగా ఉన్నప్పుడు ఒకటి, స్వప్నావస్థ ఒకటి, సుషుప్త అవస్థ అని ఒకటి, 3 అవస్థలు చెప్తారు. ఇది కాక ఇంకా అవస్థలు ఉన్నాయి. బాల్యావస్థ, యవ్వనం, తర్వాత వార్ధక్యం చెప్పేసేసుకోవచ్చు. ఈ 3 అవస్థలు చెప్పుకోవచ్చు. బాల్యము, కౌమారము, యవ్వనం, వార్ధక్యం, ఈ అవస్థల్లో చెప్పుకోవచ్చు. అది కాక ఇంకో 4 అవస్థలు ఉన్నాయి. దేవ, మనుష్య, తిర్యత్, స్థావర. ఈ రూపంలో ఉన్నా సరే నేను నీ సేవ చేసుకోవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటిలోనూ, అంటే 3 కాలాల్లో పూర్వము నేను చేసి ఉండాలి, ఇప్పుడు నీ సేవ చేయాలి, తర్వాత చేయాలి. 2 కుదిరితే కానీ ఇంకోటి కుదరదండి. ఇప్పుడు దేవుడు సేవ చేయగలుగుతాం, రాబోయే కాలంలో చేయగలుగుతాం, అయిపోయిన కాలంలో ఎలా చేయగలుగుతాం? చేయగలమా?
మన ఆడవాళ్ళు ఇదే కోరతారు వెంకటేశ్వర. ఒషువిల్ కాలమెల్లాం ఉడనాయమని ఒషువిలా అడిమై చెయ్య వేండున్నాం అంటారు. ఏమంటే సేవ చేయాలని కోరుకుంటారు. ఒషువిల్ కాలమెల్లాం, కాలం ఉన్నంత వరకు సేవ చేయాలి. పోయిన కాలం చేయాలి, ఇప్పుడు జరిగే కాలం చేయాలి, రాబోయే కాలం చేయాలి. ఓకే నీకు శాంక్షన్ చేస్తున్నా ఇప్పుడు తర్వాత చేయడం. పోయిన కాలం నుంచి ఎలా చేస్తావు? భూతకాలం అయిపోయింది కదా, అయిపోయిన కాలంలో ఎలా చేయగలుగుతావు? ఎవడో ఒక ఆమెను వివాహం చేసుకున్నాను, అయ్యో నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుంటే ఎలా ఎంత బాగుండేది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా కుదురుతుంది చెప్పండి? అది కుదిరేదా? అయ్యేది కాదు కదా. అంటే ప్రేమాధిక్యం చేసి చెప్తున్నారు మన ఆళ్వార్లు కూడా. అంటే ఆ కాలం కూడా నీ ఆరాధన అంత. ఇప్పుడు చూడండి ఇక్కడే కాదండి, వైకుంఠానికి వెళ్ళాక కూడా మనం అనుకుంటాం అయ్యో ఇంత ముగ్ధ సౌందర్యాన్ని నేను వదిలిపెట్టేశాను, ఈ సంసారంలో పడి తిరిగాని, మారి మారి పరపిలప్పుం పిరందు అని మన ఆళ్వార్లు చెప్తారు. ఈ గుంటల్లో పడిపోయి ఈ సంసారం అనే బురదలో పడి నేను తిరిగానే, కొట్టుమిట్టాడని, అయ్యయ్యో అయ్యయ్యో అని చాలా తోళ్ళు మారి అంటారు. భుజాలు మార్చుకుని ఉంటాంటండి. చూడండి పల్లకి మోసేవాడు కాసేపు ఈ భుజం మీద పట్టుకొని తిరుగుతుంటాడు, మరి ఈ భుజం పుట్టగానే ఈ భుజం మీద పెట్టుకుని తిరుగుతాడు, మళ్ళీ ఈ భుజం పుట్టగానే ఈ భుజం మీద. అలాగే ఒక బాడీలో మనం వెళ్తాం, చాలా అవస్థ అయిపోయింది, ఇబ్బంది అవుతుంది కానీ టక్కుని దాన్ని వదిలేసి ఇంకో బాడీలో చేరుతుంది. అందులో కూడా బాగా బాగా కాంప్లికేట్ చేసేసుకుని అది కూడా ఇబ్బంది అయిపోగానే ఇప్పుడు చూడండి బాగా డబ్బులన్నీ అప్పులు తీసుకుని కట్టలేకపోతే ఐపీ అంటున్నారు. అలాగే జీవుడు కూడా అన్ని సమస్యల వలయాల్లో చిక్కిపోయి ఇక నా వల్ల కాదనుకుని ఆ బాడీ వదిలేసి ఇంకో బాడీలో దొరుకుతాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వాడిని వెంటాడతామండి. ఇండియాలో బ్యాంకులో అప్పులు చేసేసి అమెరికా వచ్చినా ఆ బ్యాంకులో వాడు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ పట్టిస్తారండి. ఏ జన్మలో అయినా సరే ఎలా వెళ్ళినా సరే అన్ని జన్మల కర్మలు అనుభవించక తప్పదు. అందువల్ల స్వామి ఆయన మనందరికీ కూడా అన్ని కాలాల్లో ఆ పురుషోత్తముడైనటువంటి స్వామికి సేవ చేయాలి. మామ సహజ కైంకర్య విధయ, ఎంత అద్భుతంగా చెప్పారండి. కైంకర్యం చేయాలట అన్ని కాలాల్లో. కానీ ఎలా కైంకర్యం చేయాలి? ఏదో తెచ్చిపెట్టుకుని ఇప్పుడు ఒక ఆవిడ ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకి ప్రేమను తెచ్చిపెట్టుకు చేస్తుంటే నా పిల్లవాడికి చేయాలి కదా, మర్చిపోయాను, భోజనం పెట్టాలి కదా, బట్టలు వేయాలి కదా అనుకుంటుందా? ప్రేమతో చేస్తుంది కదా. సహజ కైంకర్య విధయ, తన పిల్లవాడు అనుకుంది. అదే బయట పిల్లవాళ్ళు ఎవరికైనా బట్టలు వేసి సరిగ్గా ఆవిడకైనా వంట చేసి పెట్టమన్నాం అనుకోండి, చేసి పెట్టగలుగుతారా? ఏదో మనసులో ఒక భావం ఉంటుంది, ఎందుకు చేయాలి, చేయకపోతే బాగుండదులే, ఏదో పెడతాను తప్ప ప్రేమను మనం ఆవిష్కరించగలుగుతారా? అలాగే హే భగవాన్, నీకు 3 కాలాల్లో అన్ని అవస్థలలో నేను సేవ చేయాలి. ఎలాంటి సేవ చేయాలి? సహజ కైంకర్య విధయ, గొప్ప ప్రేమతో నీకు తగ్గ ప్రేమను చేసేలాగా ఆవిష్యు మేమందరం అవ్వాలి. అలా మాకు తగ్గ ఆ శక్తిని ఇవ్వు అని మన పరాశర భట్టర్ వారు చాలా ఎంత చెప్పారు చూడండి. అంటే మనందరం కూడా భగవంతుడికి సొత్తు, ఆ సొత్తు కలవాడైనటువంటి వాడు అకారం చేత తెలియబడతాడు. ఆయనకి విష్ణు అని పేరు. ఆయన ఇంకా ఎలాంటి వాడు అంటే నిత్యమైనటువంటి, అంటే ఎప్పటికీ నాశనం లేనటువంటి నారములనే సమూహాలకి ఆయన ఆధారమైన వాడు, అంటే చేతనాచేతనాలకి ఆధారమైన వాడు. అలాంటి ఆ పరమాత్మని అన్ని కాలాల్లో అన్ని సమయాలలో ఎప్పుడు విడిచిపెట్టకుండా మన యొక్క సహజ కైంకర్యాన్ని, అంటే ప్రేమని బాగా నిండినటువంటి కైంకర్యాన్ని మనం చెయ్యాలి. అర్థమైన శ్లోకం ప్రతి లైను ఒకసారి మళ్ళీ శ్లోకం చదువుకుందాం. అకారార్థాయేవ స్వమహమధమహ్యన్న నివహ నరాణాం నిత్యానాం అయనమితి నారాయణ పదం యమాస్మై కాలం సకలమపి సర్వత్ర సకలాసు అవస్థాస్వావిద్యు మమ సహజ కైంకర్య విధయః. ఇక రెండో చెప్తున్నారు, 4వ శ్లోకంలో చాలా అద్భుతమైన మాట చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఓంకారం గురించి తెలుసుకున్నాను, నమపదం గురించి తెలుసుకున్నాను, నారాయణ పదం గురించి తెలుసుకున్నాను. ఓంకారంలో ఆవు మాలు ఉన్నాయి. ఆ అంటే భగవంతుడు, మా అంటే జీవుడు, ఊ అంటే వాళ్ళిద్దరికీ కలిపే సంబంధం. అక్కడతో అది పూర్తయింది. అలాగే నమపదం దగ్గరికి వచ్చాం. నమపదం అకారంలో ఉన్నటువంటి ఓంకారంలో ఉన్న దోషాన్ని పోగొట్టి తనలో ఉన్న దోషాన్ని పోగొట్టుకుని, అలాగే నారాయణ పదంలో మనకు ఒకవేళ ఆయన సేవ చేసేటప్పుడు మనకి ఏమన్నా కనుక ఫలంలో కనుక నేను అనుభవించాలనే దోషం ఉంటే దాన్ని కూడా తీసేస్తుందని నమపదం గురించి తెలుసుకున్నాం. ఇక నారాయణ అంటే చేతనాచేతనాలన్నిటికీ ఆధారమైన వాడు. అలాంటి ఆధారమైనటువంటి ఆ భగవంతుడికి నా యొక్క సహజమైన కైంకర్యాన్ని, నా సేవని అన్ని కాలాల్లో అన్ని అవస్థలలో ఆ స్వామికి సేవ చేయాలి అని మనకి ఇప్పటి వరకు అష్టాక్షరి మంత్రం గురించి చెప్పేశారు. మొత్తం ఓం నమః నారాయణ అయినే.
అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలిసిన, శరీరానికి రోగాలు వచ్చినట్టుగా ఆత్మకు కూడా కొన్ని రోగాలు వస్తాయి. శరీరానికి రోగం వచ్చినప్పుడు మీరు ఔషధం వేసుకుంటారు, ఆత్మకి రోగాలు వస్తే ఏం ఔషధం వేస్తారు అంటే ఆత్మకు కూడా కొన్ని రోగాలు వస్తాయి కదండి. ఇప్పుడు జలుబు చేయటం, దగ్గు రావటం, ఇది శరీరానికి. ఆత్మకి చాలా రోగాలు వస్తాయండి. ఇప్పుడు ఈ జలుబు చేయటం ఇది కావాలంటే ఉన్న 10 రోజుల్లో ఎలాగో మందు వేసుకోకపోయినా తగ్గుతుంది. కానీ తగ్గని రోగాలు మనస్సుకి పట్టాయంటే ఎన్ని జన్మల్లోకి తీసుకెళ్తాయి, మనని ఎంత ఇబ్బందులు పడతాం. ఆత్మకి ఉన్నటువంటి రోగాలు కొన్ని ఉన్నాయి, ఒక 6 రోగాలటండి. ఇవి పోవాలి. ఇవి పోవడానికి ఒకవేళ కనుక ఈ 6 రోగాలు మీకు గనక తలెత్తితే మీరు పోగొట్టుకోండి ఏం చెప్తున్నారు. చాలా అందమైనటువంటి శ్లోకం, చిన్నగా చెప్పేసుకుంటే అయిపోతుంది మనకి. ఒకసారి మేము శ్లోకం చెప్తాం, అందరం కలిసి అందాం. దేహాసక్తాత్మ బుద్ధి యది భవతి పదం సాధు విద్యా తృతీయం స్వాతంత్ర్యాంధో యది స్యాత్ ప్రథమం ఇతర శేషత్వధీశ్చేత్ ద్వితీయం ఆత్మత్రాణోన్ముఖశ్చేత్ నమ ఇతి చ పదం బాంధవా భాసలోలః శబ్దం నారాయణాఖ్యం విషయ చపలధీశ్చేత్ చతుర్థీం ప్రపన్నః. ఈ నారాయణ మంత్రంలో ఉన్న ఒక్కొక్క అక్షరం మనిషికి ఎలా వైద్యాన్ని చేస్తుందో చెప్తున్నారు. దాన్ని తలుచుకుంటే ఎలా రోగాలు తగ్గిస్తాయో చెప్తున్నారు. అంటే మనకి మంత్రం ఆ ఊ మా దగ్గర నుంచి అన్ని తీసుకుని ఒక్కోదానికి ఒక్కొక్కటి చెప్తున్నారు రోగాలు. అయితే ఈ శ్లోకాన్ని ఎవరు పడితే వాళ్ళు అర్థం చెప్పలేరు. బయట వాడికి ఈ శ్లోకం ఇస్తే ఏం తెలియదు. ఇప్పుడు చూడండి, దేహాసక్తాత్మ బుద్ధిర్ యది భవతి పదం సాధు విద్యా తృతీయం అన్నాడు. ఒకవేళ గనక దేహమే ఆత్మ అనే భ్రమ గనక కలిగితే 3వ అక్షరం తలుచుకోండి అన్నాడు. ఏమిటి అక్షరం? ఏమిటి 3వ అక్షరం? మకారం. అర్థమైంది? 3వ అక్షరాన్ని తలుచుకోమన్నారు. అంటే దేహాసక్తాత్మ బుద్ధి అంటే దేహం మీద ఆత్మబుద్ధి అంటే కనపడే దేహమే నేను అనుకుంటారు చాలా మంది. అనుకుని అందరు అడుగుతున్నాయి, ఏమండి నేను సన్నబడ్డానా, నేను లావుగా ఉన్నానా, నేను పొట్టిగా ఉన్నా కదూ, నేను నల్లగా ఉన్నాను కదూ అంటూ ఉంటారండి. ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చి ఒక మాట ఉన్నాడు, స్వామీజీ మీరు సన్నపడాలండి. ఓ నేను లావుగా కనపడుతున్నానా? అవును స్వామీజీ అని. నేను ఏ రంగమ్మా? మీరు కొంచెం బ్లాక్ అండ్ వైట్ అండి, కాస్త రంగు రావాలండి. ఓహో చాలా సంతోషం అమ్మా. అదే స్వామి మీకు తెలియదా? నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడు చూడలేదు. ఓ మీరు అద్దాలు చూసుకోరా అని. అద్దం అంటే ఏ అద్దంతో చూసుకుంటే కనపడుతుందో నాకు తెలియదమ్మా. మరి నేను అదేం స్వామి మీరు ఎందుకు కనపడతాను భలేవారు, మీరు అద్దం కన్నా చిన్నగానే కొండే కనపడుతుంది అద్దం దగ్గర, మీరు ఎందుకు కనపడుతుంది? తల్లి నేను అనేది అది కాదురా. సో చూడండి, ఈ శరీరం గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. ఈ శరీరం నేను కాదు కదా, నేను ఎక్కిన వెహికల్. ఇప్పుడు ఆయన కారు పచ్చ కారు, ఈయన కారు ఎర్ర కారు, ఆవిడ కారు నల్ల కారు. కానీ కారు మీరు ఎక్కినంత మాత్రాన అరే నువ్వు నల్లవాడివిరా అంటే ఎలాగా అని చెప్పండి. నల్లవాడివే. ఆత్మకి రంగు లేదు, ఆత్మకి వయస్సు లేదు కదండి. నీకెంతండి వయస్సు అంటే ఏమో నాది ఎంతకాలం అయిందో తెలియదు, ఎంతకాలం అయిందో ఎప్పుడు పుట్టానో నా వయస్సును లెక్క పెట్టడం నేను చెప్పలేను. శరీరం వచ్చి ఎంతకాలం అయిందని అడుగుతా చెప్తా, ఈ బాడీ వచ్చి. కానీ నేను ఎంతకాలం అయిందని అడుగుతావా నాకే తెలియదు, నేను నీకు చెప్పలేను. అనాది ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా. అందువల్ల దీని బరువు ఎంతో మనం చెప్పలేం. ఆత్మ బరువు చెప్పగలమా? ఆత్మ ఎంత ఉంటుందో మనకి శాస్త్రం చెప్పింది. ఏషో అణుహు, అణు అంత ఉంటుంది. అణు అంటే కంటికి గోచరించనంత అనమాట. కంటికి కానీ ఏ పరికరానికి కానీ ఇది ఇంత అని చెప్పడానికి వీలు కానంత. మన ఆటలో చెప్పాం, మీరు పోతే వచ్చారా? మీరు వచ్చారు. మన వెంటకు కొన భాగాన్ని తీసుకుని 100 ముక్కలు చేస్తే అందులో ఒక భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఒక భాగం ఉంటుంటా అంట మన జీవుడు. అలాగే శతభాగస్య శతదా కల్పితస్య జీవో భాగస్థ విజ్ఞేయ అని శాస్త్రం చెప్తుంది. అంత కొన భాగం అంతా మనం ఉంటామే. మనం ఎలా తెలుస్తామండి? మనం తెలుస్తాం. అందువల్ల
నేనే దేహం అనే గనక ఒక భ్రాంతి కనుక వస్తే అదో పెద్ద రోగం అంటండి. ఆత్మ లేదండి, ఆత్మ అంటే ఈ శరీరమే, నేనే, నేను 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 అనుకుంటాడా అనుకోడా? ఎవడు నువ్వు చెప్పండి అసలు? పాదం నువ్వా, మోకాలు నువ్వా, లేకపోతే పొట్ట నువ్వా, గుండె నువ్వా, కన్ను నువ్వా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తామండి? ఏం చెప్తారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే? మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు? చూసారా, తలనొప్పి అంటారండి. ఎవరి తలనొప్పి అని అడుగుతాడు డాక్టర్ గారు. తలనొప్పి అంటే ఎవరికమ్మా అని అడుగుతాడు. మీ అబ్బాయికా, మీ ఆయనకా, నీకా, ఎవరికని అడుగుతాడు. ఏం చెప్తారు? డాక్టర్ గారు నా తల పగిలిపోతుందండి అంటారు. అంటే అర్థం ఏంటి? తల నువ్వు కాదని అర్థం అవుతుంది. ఏమంటున్నావు? నా తల అంటున్నావు. అంటే నువ్వు తలని ధరించిన వాడివి అవుతున్నావు. నా తల. ఏమండి నా వాచి పని చేయట్లేదండి అన్నావు. అంటే అర్థం ఏంటి? వాచి నువ్వా? అర్థమైందా? నా వాచి పని చేయట్లేదన్నా. నాకు కళ్ళజోడు సరిగ్గా పని చేయట్లేదండి, నా కళ్ళజోడు సరిగ్గా లేదండి అంటున్నాడు. అంటే కళ్ళజోడు వేరు, నువ్వు వేరు కదా. కానీ నువ్వు వాడుకోవడానికి ఒక సాధనంగా వాచి పెట్టుకున్నావు, నువ్వు వాడుకోవడానికి ఒక సాధనంగా కళ్ళజోడు పెట్టుకున్నావు కదండి. నా చొక్కా చినిగిపోయిందండి అంటాడు. అంటే నువ్వు వేరు, చొక్కా వేరు కదా. అలాగే నా కాలు నొప్పి, నా తల నొప్పి, నా కన్ను నొప్పి, పాదో మే వేదన, శిరో మే వేదన అని మనకి చెప్తారు. అంటే నా పాదం నొప్పి అంటున్నావు అంటే నువ్వు పాదం వేరు, నువ్వు వేరేని తెలుస్తుంది కదా. నా పాదం అంటే నువ్వు పాదాన్ని కలవాడిగా చెప్పుకుంటున్నావు. అంటే ఇప్పుడు వస్త్రాన్ని మనం వేసుకుని ఇది నా వస్త్రం అండి అంటున్నాం. అలాగే అండి ఇది ఏంటండి, ఇది నా దేహం అండి, ఇది నేనండి అంటున్నాం కదా. ఇక్కడ చాలా అర్థం చేసుకోవాలి. శరీరం వేరు, మనం వేరు. ఎవరికి జ్ఞానం కలుగుతుందో వాడు చాలా గొప్పవాడండి. వాడు ఈ సంసారాన్ని దాటగలుగుతాడు. ఈ శరీరం నేను కాదు అనుకోవాలి, లోపల ఉన్నవాడిని నేను అనుకోవాలి. అందువల్ల మనం ఆహారం కూడా శరీరానికి ఆహారం తప్ప మనకు ఆహారం కాదు. ఈ చిత్రం ఏంటంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఉపవాసమే ఉన్నాం తెలుసునా. శరీరానికి ఆహారం పెడుతున్నాం కానీ ఆత్మకు ఆహారం పెడుతున్నారా మీరు ఎవరైనా? ఏమిటి ఆత్మకు ఆహారం? భగవన్నామం. పాథేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం అంటారు మన పెద్దలు. ఇక్కడి నుంచి మనకి అది పాథేయంగా ఉపకరించారు. భగవన్నామమే మనకి ఆహారం. ఉన్నుం సోర్ పరుగొని తిన్నుం వ్యక్తులెల్లాం కണ്ണన్ అంటారు ఆళ్వారు. కట్టే బట్టైనా, వేసే తాంబూలమైనా, తాగే నీరైనా అన్నీ నాకు కണ്ണన్. కണ്ണనల్లా దైవం ఇల్లై. మా కണ്ണన్ కంటే ఇంకో దైవమే లేదు పొమ్మంటారు ఆళ్వారు. అలాంటి నీకు ఆ భావన, ఆయన ఆరాధన, ఇవన్నీ నాకు కావాలి అని ఆ ఆరాధనే ఆహారంగా ఆత్మకి ఇవ్వగలగాలి. అందువల్ల ఎవరికైనా సరే కనపడే దేహమే నేను అనుకుంటే, ఒకవేళ దేహం మీద భ్రాంతి కనుక కలిగితే అప్పుడు వాడు ఏం తెలుసుకోవాలి? తృతీయం మకారాన్ని తెలుసుకోవాలి. మా అంటే జ్ఞానవాచి కదండి. జ్ఞానం కలిగిన వాడు ఎవరికి చెందినవాడు? మకారానికే చెందినవాడని తెలుస్తుంది కనుక నేను వేరు, ఆయన వేరు. అంటే జ్ఞానం వల్ల ఏం తెలుస్తుంది? మా అంటే జ్ఞానం అని చెప్పాం కదా. మను జ్ఞాని, మన అవబోధనే అనే దానివల్ల జ్ఞానం కలవాడిని అని మనకి తెలుస్తుంది. జ్ఞానం కలవాడిని అవటం చేత ఏమవుతుంది? దేహం కంటే నేను వేరుగా ఉన్నాను అని తెలుస్తుంది. అర్థమవుతుంది? ఒకవేళ గనక మీకు దేహమే నేను అనుకునే భ్రాంతి వస్తే మకారాన్ని తెలుసుకోండి. స్వాతంత్ర్యాంధో యది స్యాత్. ఒకవేళ నేను స్వతంత్రుణ్ణి అనే ఒక భావన నీలో అంకురిస్తే, అంటే స్వతంత్రుని అంటే నన్ను ఎవడు కంట్రోల్ చేసేవాడు లేడు, నేనే స్వతంత్రుణ్ణి అనే భావాన్ని కలిగితే ప్రథమం, ఒకటో దాన్ని నువ్వు చక్కగా దాన్ని చింతన చెయ్యి. ఏమిటి ప్రథమం అంటే? వెరీ గుడ్. అకారం అంటే అర్థం ఏంటి? ఆ అంటే ఎవరు అని చెప్పాం? విష్ణువు. అంటే నాయన నువ్వు స్వతంత్రుడివి కాదు, ఆయనకి చెందినవాడివి. నువ్వు పరతంత్రుడివి. మనందరం ఎవరు? పరతంత్రుడు. పరతంత్రత అంటే ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళని పరతంత్రుడు అంటారు. పరుడు మీద ఆధారపడితే వాడి పేరు పరతంత్రుడు అంటారు. ఏమంటారు? పరుడు మీద. పరుడు అంటే పరమాత్మ. ఆ పరుడు మీద మనం ఆధారపడి ఉంటే మనం ఏమంటారు? పరతంత్రుడు అంటారు. పరతంత్రుడు అనుకో. మనందరం ఎవరి మీద ఆధారపడ్డాం? స్వామి మీద ఆధారపడ్డాం కానీ మనందరం పరతంత్రుడు అనమాట. అందువల్ల మనం స్వతంత్రుడం కాదు. అర్థమైందే? మనకి మనంగా ఉండేవాళ్ళం కాదు. అందువల్ల ఒకవేళ కనుక నేనే స్వతంత్రుడు అనే భావన వస్తే ప్రథమం, చక్కగాను ప్రథమాన్ని తలుచుకో. ఒకవేళ ఇంకో భావన ఇతర శేషత్వధీశ్చేత్, నేను అందరికీ దాసునండి, అందరికీ చెందినవాడండి అనే భావన నీళ్ళు అంకురిస్తే ఏం తలుచుకోవాలి? ద్వితీయం. ఈ టాబ్లెట్ వేసుకో అన్నారు. ఏమిటది? రెండోది ఊ. ఏం చెప్తుంది? ఊ ఏ నిశ్చయార్థాన్ని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఊ అంటే ఈ జీవుడు ఆయనకే చెందినవాడని చెప్తుంది. అర్థమైందా? ఈ జీవుడు ఆయనకే చెందినవాడని చెప్తుంది. ఊ అనేది నాయన ఇతరులకు నువ్వు చెందినవాడివి కావని చెప్తుంది. ఇతర శేషత్వధీశ్చేత్,
ఇతరులకు కూడా నేను దాసుని అనిపిస్తే, వాళ్ళకు కూడా శేషత్వం నేను చేయాలనిపిస్తే ఏం తెలుసుకోవాలి? ద్వితీయం ఉకారాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మిమ్మల్ని 3 అడుగుతాను, కింద చూడకండి, చెప్పండి పైకి. దేహమే ఆత్మ అనే భ్రమ కలిగితే ఏం తెలుసుకోవాలి? మకారం తెలుసుకోవాలి. ఒకవేళ నేను స్వతంత్రుణ్ణి అనే భావన కలిగితే అకారాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అని తెలుసుకోవాలి? ఆయన విష్ణు గనక. అంటే విష్ణు కదా. మరి విష్ణువు అయితే మనం ఏమనుకోవాలి? ఇప్పుడు స్వతంత్రులమా, ఎలాంటి వాళ్ళు? పరతంత్రం. అది కావాలి మాకు. అంటే పరతంత్రత అంటే అర్థం ఏంటి? పరుడు అంటే పరమాత్మ, ఆయనకి తంత్రమైన వాడు, ఆయనకి చెందినవాడు. అంతేకాక మనం స్వతంత్రం అంటే నాకు నేను చెందినవాడిని కాదు, పరతంత్రుడిని, ఆయనకి చెందినవాడిని. అర్థమవుతుంది? మనందరం పరతంత్రుడం, స్వతంత్రులం కాదు. ఒకవేళ స్వతంత్ర భావం వస్తే ఏం తెలుసుకోవాలి? బాగా చెప్పాలి, తొందరగా చెప్పాలి. నేను స్వతంత్రుని అనుకుంటే ఏం తెలుసుకోవాలి? అకారాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ దేహమే నేను అనుకుంటే మకారాన్ని. ఎందుకు మకారాన్ని తెలుసుకోవాలి? మన జ్ఞాని అనే ధాతు. కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారండి. సెలవు పిల్లయ్య గారా. జ్ఞానం కలవాడు జీవుడు గనక జ్ఞానం ఉన్నందుకు ఏం తెలుస్తుంది? వాడికి యుక్తాయుక్త వివేకం తెలుస్తుంది. ఏమిటి సత్యం, ఏమిటి అసత్యం అని తెలుస్తుంది జ్ఞానం వల్ల. అవునా కదా? ఏది చీకటి, ఏది వెలుగు అని తెలుస్తుంది. అందువల్ల మా అంటే జ్ఞానం కలవాడు గనక అయ్యో ఈ దేహం నేను కాదండి, ఈ దేహంలో ఉన్నవాడిని నేను అని తెలుస్తుంది. అర్థమైందా? అలాగే ఇతర శేషత్వధిశ్చేత్, ఒకవేళ నేను ఇతరులకు కూడా చెందిన వాడిని, దాసుణ్ణి అని భావన కలిగితే ఏం తెలుసుకోవాలి? కింద చూడకండి, ఉకారం. ఇంకోసారి కింద చూస్తే గొడవకు వచ్చి వేయిస్తా. ఏం తెలుసుకోవాలి? ఉకారం. అర్థమైంది కదా? ఇంక కిందకి వెళ్ళండి. ఇంక కింద చూడండి. ఆత్మత్రాణోన్ముఖశ్చేత్ నమైతి చ పదం. ఆత్మత్రాణ అంటే త్రాణం అంటే రక్షణ. నాకు నేనే రక్షణ చేసుకునేవాడిని అనే భావన కలిగితే నమః అనే పదాన్ని తెలుసుకోవాలి. అంటే నీకు నువ్వు రక్షకుడివి కావు. ఎవరు మనందరికీ రక్షకుడు? సర్వేశ్వరుడే. అందువల్ల మహా అంటేనేమో నాకు నా కాదు, నాకు నేను కాదు, నాకు నేను కాదు. నమః అంటాం కదా, మహా నా, మహా నా కలిగితే నమః. మహా నాకు నా కాదు, నాకు నేను కాదు, రక్షకుణ్ణి కాను అనమాట. అదేంగా నమపదం అంటే నాకు నేను రక్షకుణ్ణి కాదని చెప్తుంది. ఎవరు రక్షకుడు? పరమాత్మ. ఒకవేళ నీకు నువ్వే రక్షకుడు అనుకుంటావా? ఆత్మత్రాణోన్ముఖశ్చేత్. ఏమండి, దేవుడు నన్ను అనుగ్రహించడం దేనికండి? ఆయన నేను పొందడానికి నేనే నా పనులు నేను అన్ని చేసుకుంటా, నా రక్షణ నేనే చూసుకుంటా. యజ్ఞమో, యాగమో, తపస్సో, జపమో, గీపమో ఏదో నేనే చేసుకుంటా అనే ప్రవృత్తి నీలో కలిగిందా? నమఃపదం తలుచుకో. నమఃపదాన్ని తలుచుకుంటే నీకు అది పోతుంది. ఒకవేళ కనపడే బంధువులంతా నా వాళ్ళండి, ఇగో అక్కయ్యండి, తమ్ముడండి, బాబాయ్ అండి, వీడండి అని బంధాలను పెంచుకున్నావా? అంటే బంధాలు పెంచుకోవద్దని కాదు, ఆ బంధాల్లో ఉన్నవాడు పరమాత్మని తెలియకుండా. అంటే ఇప్పుడు బంధువులందరిలో పరమాత్మ ఉంటాడు కదా, ఆ పరమాత్మ ఉన్నాడు కనుక వాడితో స్నేహం చేయాలి. భగవద్భక్తి కల వాడితో స్నేహం చేసుకోవాలి. అది లేని వాడికి నమస్తే జ్యేష్ఠమన్నారే. కానీ అది ఉంటే మనం వాడు బంధువు. నిజమైన బంధువు అంటే ఎవరండి? మన జీఎస్ స్వామి చెప్పారు చూడండి, ఉపన్యాసం ఆరంభిస్తూ ప్రియ భగవద్బంధువులారా అంటారు. మనందరం భగవద్బంధువులం, ఉత్త బంధువులం మనం కాకూడదు కదండి. ఉత్త బంధువులతో పెట్టుకుంటే వాడి దగ్గర మన దగ్గర ఉన్నవన్నీ తీసుకుపోవడానికి వాడు ట్రై చేస్తాడు. భగవద్బంధువులతో మనం పెట్టుకుంటే వాడికి ఎంతసేపు ఏదో మనకి ఇద్దాం అనుకుంటాడు వాడు కదండి. వాడితో కూర్చొని ఒక మంచి మాట మాట్లాడామంటే అది మనకు జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ కనబడే బంధువులే నన్ను రక్షకులు, వీళ్ళే నన్ను ఉద్ధరిస్తారనుకున్నావా? శబ్దం నారాయణాఖ్యం. నారాయణ అనే శబ్దాన్ని తెలుసుకో. నిజమైనటువంటి బంధువు మనకి ఆయనే. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమాత్మాచ భోక్తాచ ప్రభురేవచ అని పరమాత్మకి మనకి ఉన్న 9 సంబంధాలు మనకి చెప్పబడతాయి. అంటే నీకు చూడదాయా, పరమాత్మ నిజమైన బంధువు, ఆయనే తండ్రి, ఆయనే గురువు నీకు, ఆయనే మనకి సర్వ విధ రక్షకుడు. ఆయన మనకి అన్ని 9 సంబంధాలు చెప్తున్నాయి. పిత రక్షక అంటే రక్షకుడు, శేషి అంటే శేషి అంటే మనం చేసే సేవలని స్వీకరించేవాడు. సేవ చేసేవాడిని శేషుడు అంటారు. సేవ చేసేవాడిని అంటారు శేషుడు. సేవలు స్వీకరించేవాడిని
శేషి అంటారు. అలాగే ఆయన భర్త, ఆయన భర్త అయితే మనందరం భార్యను, అంటే భరించేవాడు ఆయన, భరించబడేవాళ్ళం మనం. మీకు ఎన్ని చెప్పాను? ఇప్పుడు 4 చెప్పా. ఏమేంటి ఫస్ట్ ఏంటి? పిత. ఆయన తండ్రి అయితే మనం పిల్లలం, మనం పుత్రులం. పిత పుత్ర సంబంధం. తర్వాత రక్షక, ఆయన రక్షించేవాడైతే మనం రక్షించబడేవాళ్ళం అనమాట. రక్షకుడు ఆయన, రక్షక. శేషి అంటే సేవలన్నీ స్వీకరించేవాడు, సేవలు చేసేవాడిని అంటారు. అందుకే ఆదిశేష అంటుంటారు చూసారా. శేషుడు అంటే సేవలు చేసేవాడు, స్వీకరించేవాడు శేషి అంటారు. సేవలన్నీ స్వీకరించేవాడు. తర్వాత ఆయన అందరినీ తెలుసుకునేవాడు, జ్ఞాత ఏమంటారు? జ్ఞాత. ఇప్పుడు ఎన్ని చెప్పాం మీకు? 4 చెప్పాం. పిత, రక్షక, శేషి, భర్త, జ్ఞాత 5 చెప్పాం. మనందరికీ ఆయన స్వామి. ఎవరైనా మనకి స్వామి అంటే ఆయన యజమాని. మనందరం ఏమవుతాం? సొత్తు అవుతాం. అర్థమవుతుందా? ఆయన స్వామి, మన సొత్తు. ఆయన మనందరికీ ఆధారం అంటే ఇంకో సంబంధం ఆధారం, మనం ఆధేయం. అంటే ఆధారం ఆయనైతే మనందరం ఆధారపడేవాళ్ళం కనుక మనకి పేరు ఆధేయం అంటారు. ఆధేయం, మనం ఆధారం ఆయన. ఆయన మనందరం ఆత్మ అయితే ఆయన పరమాత్మ కదా. మనకు ఆత్మ ఆయన, మనం ఆయనకి శరీరం. అదేనా? శరీరం, శరీరి అంటారు. శరీరి అంటే ఆత్మ అని పేరు. శరీరం అంటే మనం బయట కనపడేది. శరీరాన్ని ధరించిన వాడిని శరీరి అంటారు. లోపల ఉన్నవాడి ఆత్మకి పేరు. శరీర సంబంధం. 9 వచ్చేసినాయా? భోక్త ఇంకోటి. ఆయన భోక్త, భోగించేవాడు. మరి మనందరం భోగ్యం. అంటే అన్నం మనకి భోగ్యం, అన్నాన్ని తినేవాడిని ఏమంటారు? భోక్త అంటారు. 9 వచ్చినాయా? నవవిధ సంబంధాలు అంటారు. ఒకసారి చదవండి, వింటాం. చూడకుండా చెప్పేస్తా. అబ్బో, చూడకుండా చెప్పేసిందండి. గ్రేట్. ఇప్పుడైనా వింటా, ఇదివరకు విన్నా? ఇప్పుడైనా? బాబాయ్ మెమరీ పవర్ బాగా ఎక్కువ. మరీ ఎక్కువైతే డేంజరే. ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ దేవుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. స్వామి అని దండం పెట్టుకున్నాడు. అందరూ అడిగారు, మీరేం కోరతారండి అన్నట్టు. ఒక ఆయన వెళ్ళి అయితే నేనేం కోరతానంటే ఈరోజు చెప్పిన ఉపన్యాసం భక్తులంతా మర్చిపోవాలని కోరతానంట. అదేంటండి అలా కోరారంటే మళ్ళీ రేపు అవే చెప్తా కదా అని వాళ్ళు అలా మర్చిపోతూ ఉండాలి, నేను అవే చెప్పాలన్నట్ట. బాగుంది. 9 సంబంధాలు వచ్చేసినాయా? పితాచ రక్షక శేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చ ప్రభురేవ చ. భోక్త చివరి సంబంధం. ఏమేం రాశారు? పిత, రక్షక, శేషి, భర్త, జ్ఞాత, స్వామి, ఆధారం, శరీరి, భోక్త. ఆయన శరీరం అయితే మనం ఏమవుతాం? శరీరం అవతల పక్క రాసుకోవాలి. అది కూడా రాసుకోకపోతే మళ్ళీ మర్చిపోతారు. మనం తండ్రి, ఆయన తండ్రి అయితే మనం పిల్లలం. ఆయన రక్షకుడు అయితే మనం రక్షించబడేవాళ్ళం. ఆయన శేషి అయితే మనం శేషభూతులం. శేష సంబంధం అంటారు కదా. ఇలా అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడుగుతుంది. కానీ అర్థమైందా? ఇందువల్ల మనకి నిజమైన బంధువు పరమాత్మ. ఒకవేళ కనుక మనకి కనపడే బంధువులే కనుక వీళ్ళే రక్షకులు అనుకుంటావేమో, ఆ బాత బంధువులు వాళ్ళంతా. అందువల్ల వాళ్ళు కాదు నీకు రక్షకులు. ఒకవేళ అలాంటి భావాన్ని కలిగితే శబ్దం నారాయణాఖ్యం, నారాయణ చదువుకో. అయితే ఇంకో పెద్ద మంది ఉందండి, పెద్ద రోగం ఒకటి ఉందండి. ఏమిటో తెలిసిన? విషయ చపలధీశ్చేత్. ఇతర విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉంటాయి కదండి. కొంతమందికి శబ్దాలు వింటామంటే ఎంత ఆనందమో. చెవులో పెట్టుకుని వింటుంటారు కదా పాటలు, ఢంచిక్ ఢంచిక్ అని. వాటినే చాలా ఆనందం వాడికి ఎక్కువ, శబ్దాలు వినాలని. కొంతమందికి స్పర్శ సుఖం కావాలని కోరుకుంటుంటారు. అలా స్పర్శ, శబ్ద స్పర్శ. రూపాన్ని కొంతమంది చూస్తూనే ఉంటారు, ఎంతంత చూడాలనిపిస్తుందో, అందాలన్నీ ఆస్వాదించాలనుకుంటారు. రూపాన్ని ఆస్వాదించారు. శబ్ద స్పర్శ రూప. కొంతమందికి రసం, తాగుతూనే ఉంటారు, రుచి తినటం. శబ్ద స్పర్శ రూప రస గంధం అంటే మంచి వాసన. ఇవన్నీ అంటే ఇంద్రియ లోలత్వం, కామ క్రోధాలకి వశమైపోతాం అన్నమాట. ఈ ఇంద్రియాల యొక్క చాంచల్యం ఎక్కువైపోతుంది. అయ్యో నా వల్ల కావట్లేదు ఇంద్రియాలను కంట్రోల్ చేయడం అనుకుంటే
ఒకసారి ఏమనుకోవాలట, ఆయా అనుకోవాలట. ఏమనుకోవాలి? ఆయా. ఆయా అంటే పనిచేసే ఆయా కాదు మన ఇంటి దగ్గర. నారాయణ ఆయా ఉంది కదా, ఆయా శబ్దం కొరకు అని చెప్తుంది. చతుర్థి విభక్తి అనమాట. ఇప్పుడు చూడండి, రామాయ, కృష్ణాయ, శివాయ, వామనాయ, గోవిందాయ, నృసింహాయ అని చెప్తాం కదా పూజ చేసేటప్పుడు. ఓం రామాయ నమః, ఓం రామభద్రాయ నమః అంటే ఓం అంటే పరమాత్మకి నేను చెందినవాడిని. ఆ పరమాత్మ ఎవరు? రామాయ, ఆ రాముడి కొరకే నమః, నాదేది కాదు. కృష్ణాయ, కృష్ణుని కొరకే నమః, నమస్కరిస్తున్నాను, నాదేది కాదు, అంతా నీదే అని చెప్పడం. ఆయా అంటే అర్థం ఏంటి? కొరకు అని అర్థం, ఆయన కొరకు అని అర్థం. అర్థమవుతుందని చెప్పింది. ఇంకా డౌట్ ఉందే? అందువల్ల ఇతర విషయాల మీద కనుక మీకు వ్యామోహం కలిగితే నారాయణాయాలో ఆయా అనే పదం తెలుసుకోండి. అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇతరమైన వాటి కోసం కాదు, ఆయన కోసం ప్రవర్తించాలి, ఆయన్ని చూడాలి, ఆయన్ని ఆస్వాదించాలి తప్ప మిగతా వాటిని కాదని ఇలా ఈ ఔషధంగా ఈ ఆయా అనే మంత్రాన్ని పదాన్ని వేసుకోమని చెప్పారు మన పెద్దలు. ఇప్పుడు చూడండి, ఓం నమః అని ఈ అష్టాక్షరి మంత్రం ఏదైతే ఉందో, ఈ అష్టాక్షరి మంత్రం మనలో ఉన్నటువంటి రోగాలు, ఆత్మకి సంబంధించిన రోగాలన్నింటినీ పోగొట్టే మంత్రం అన్నమాట. నిజానికి మనిషి బాగుపడాలి, నిజంగా బాగుపడాలి అని ప్రతివాడికి ఉంటుంది. ఏ మనిషి కావాలని చెడిపోవాలనుకుంటాడండి? నేను నాశనం అయిపోవాలని ఎవడని అనుకుంటాడా? ఎదుటివాడిని అంటాడు ఎవరైనా పాడైపోవాలని, కానీ వాడిని వాడు అనుకోడు కదా. ఏ మనిషికైనా బాగుపడాలి. అలా బాగుపడగోరిన వాడు ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ మంత్రార్థాన్ని కనుక ఇలా భావిస్తే సరిగ్గా వాడిని రక్షిస్తుంది అంటారు. శబ్దశక్తి చేత, అర్థశక్తి చేత, రెండింటి చేత రక్షించే మంత్రం అనమాట ఈ మంత్రం. ఒకసారి ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. నీకేమైనా డౌట్ ఉంటే అడుగురు కానీ. దేహాసక్తాత్మ బుద్ధిర్యది భవతి పదం సాధు విద్యా తృతీయం స్వాతంత్ర్యాంధో యది స్యాత్ ప్రథమం ఇతర శేషత్వధీశ్చేద్వితీయం ఆత్మ అని చెప్పనా ఆత్మత్రాణోన్ముఖశ్చేత్ నమ ఇతి చ పదం బాంధవా భాసలోలః శబ్దం నారాయణాఖ్యం విషయ చపలధీశ్చేత్ చతుర్థీం ప్రపన్నః శ్రీ పరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంగసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టర్ తిరువడిగళే శరణం. గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి స్వామి. అడిగాను స్వామి, అది అడిగాను చాలా 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 భోగ్యంగా చాలా బాగా సాగిస్తున్నారు స్వామి. అసలు అక్కడ లేదే అని బాగా బాధపడుతున్నా. ఏం పర్వాలేదు, వింటున్నారు కదా స్వామి. జ్ఞానం అని అన్నారు, దానికి ఆపోజిట్ ఏంటి స్వామి? అంటే ఇప్పుడు పితాచ శేషి స్వామి అని దాంట్లో మళ్ళీ జ్ఞానం అన్నాం కదా, అప్పుడు మనం